అండి అందరికీ ఈరోజు మనం నేర్చుకోబోతున్నవి మొన్న డిసెంబర్లో జరిగినటువంటి 2025 డిసెంబర్లో జరిగినటువంటి 10 నుంచి 21 వరకు జరిగాయి కదా. మరి ఈ ఎగ్జామ్స్లో జరిగినటువంటి టెట్ పేపర్ సైకాలజీ బిట్స్ అన్నీ కూడా మనం ఇక్కడ చూడబోతున్నాం. సో చివరి వరకు చూడండి, మనకి చాలా యూజ్ఫుల్ అవుతాయి. సో ఏదైనా సరే సిలబస్ అందరికీ ఒకటే కాబట్టి అందరికీ యూజ్ అయ్యేటటువంటి బిట్స్ అనమాట. చూడండి చివరి వరకు. ఇక్కడ ఫస్ట్ బిట్ మనం చూస్తే వాగుడుకాయ దశ. వాగుడుకాయ దశ అని ఏ దశకు పేరు? ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్, పూర్వ బాల్య దశ. క్రింది వాణిలో వికాస లక్షణాలకు సంబంధించి సరికానిది ఏమిటి? వికాస లక్షణాలకు సంబంధించి సరికానిది ఏమిటి? మరి వైయక్తిక భేదాలు ఉంటాయి. నిర్దిష్ట దశ చూడండి, వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి. ఇక్కడ నిర్దిష్ట దశ నుండి సాధారణానికి అన్నారు. ఇది మనకి సరికాదు, ఎందుకంటే సాధారణం నుంచి నిర్దిష్టానికి వెళ్తుంది కాబట్టి. అవిచ్ఛిన్నంగా ఉంటుంది. అనువంశిక మరియు పరిసరాల పరస్పర చర్య ఫలితం. సో ఇక్కడ మనకు ఆప్షన్ 2 అనేది సరికాదు. నెక్స్ట్ వన్, సరికాని జతను గుర్తించండి అన్నారు. సరికాని జత ఏది అంటే పాఠశాల వయస్సు అంటే ఉత్తర బాల్య దశ, ముఠా వయస్సు అంటే ఉత్తర బాల్య దశ, అన్వేషణ దశ అంటే పూర్వ బాల్య దశ. ఈ మూడు కూడా మనకి సరిగానే ఉన్నాయి. ప్రమాదాల వయస్సు అంటే ఉత్తర బాల్య దశ అయితే కాదు. ఓకేనండి. నెక్స్ట్ వన్, ఎరిక్ ఎరిక్సన్ మనో సాంఘిక వికాస సిద్ధాంతం ప్రకారం సరికాని జత ఏది? ఎరిక్ ఎరిక్సన్ మనో సాంఘిక వికాస సిద్ధాంతం ప్రకారం ఇక్కడ పాఠశాల దశ శ్రమించడం న్యూనత రైట్ ఆన్సర్, క్రీడా దశ చొరవ చూపడం తప్పు చేశాననే భావన, కౌమార దశ పాత్ర గుర్తింపు పాత్ర సందిగ్ధం రైట్ ఆన్సర్, ఉత్తర బాల్య దశకు వచ్చేసరికి నమ్మకం అపనమ్మకం అనేది కాదు. ఆత్మభావన ప్రారంభమయ్యేటటువంటి దశ ఏది? ఆత్మభావన ప్రారంభమయ్యే దశ పూర్వ బాల్య దశ ఇస్ ద రైట్ ఆన్సర్. అమ్మ చెప్పిన పనుల్లో గదిని శుభ్రం చేయటం ఇష్టం లేదు, ఆ పనిని చేయను అని చెబితే బట్టలు ఉతకమంటుంది అని భయం. సో ఇక్కడ రెండు కూడా ఇష్టం లేదు, రెండు మైనస్లతోనే ఉన్నాయి. ఇచ్చటి సంఘర్షణ ఏమిటి? రెండు ఇష్టం లేదు కాబట్టి పరిహార ఇస్ ద రైట్ ఆన్సర్. క్రింది వాణిలో సరికాని జతను గుర్తించండి. క్రింది వాణిలో సరికాని జతను గుర్తించండి. ఇక్కడ మనం చూస్తే నాయకుడు నామమాత్రంగా ఉండేది ప్రజాస్వామ్య నాయకత్వం రైట్ ఆన్సర్. మరి నాయకుడు ప్రజాస్వామ్య నాయకత్వం అయితే కాదండి. ఓకే, సారీ. మరి నాయకుడు మార్గదర్శకుడుగా ఉండేది నిరంకుశ నాయకత్వం కూడా కాదు. నాయకుడు నిర్దేశకుడు అనేది జోక్య నాయకత్వం కూడా కాదు. సో ఇక్కడ ఈ మూడు కూడా సరిగా లేవు కాబట్టి ఆప్షన్ ఏబిసి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్, ఈ క్రింది జతల ఆధారంగా సరైన సమాధానాన్ని గుర్తించండి. ఈ క్రింది జతల ఆధారంగా సరైన సమాధానాన్ని గుర్తించండి. ఇక్కడ మనం చూస్తే సో ఇది చూడండి, బిట్టు మాత్రం చాలా టఫ్గా ఉందండి. సందిగ్ధ వయస్సు అంటే కౌమార దశ రావాలి, ఇది కూడా సరికాదు. ముఠా వయస్సు అంటే ఉత్తర బాల్య దశ రావాలి, సరికాదు. పూర్వ పాఠశాల వయస్సు అంటే పూర్వ బాల్య దశ అన్నారు, ఇది కూడా సరికాదు. అన్వేషణ వయస్సు అంటే పూర్వ బాల్య దశ రైట్ ఆన్సర్. అంటే ఇక్కడ ఏ మాత్రమే కరెక్ట్గా ఉంది, ఏ మాత్రమే కరెక్ట్గా ఉండి మిగతావన్నీ రాంగ్గా ఉన్నాయి. సో ఇక్కడ మనకి అలా ఉండేది ఏంటంటే ఆప్షన్ ఏ మాత్రమే సరి అయినదండి. మిగతా చూస్తే ఏవి కూడా మనకి ఆ రకంగా లేవు కాబట్టి ఏ మాత్రమే సరి అయింది. నెక్స్ట్ వన్, పోలీస్ సెలక్షన్ కోసం జరిగినటువంటి పరుగు పందెంలో క్వాలిఫై కాకపోయిన అభ్యర్థి చిన్నపిల్లల్లా ఏడవడం. చిన్నపిల్లల్లా ఏడవడం అనేది మనకు తెలుసు, ప్రతిగమనం ఇస్ ద రైట్ ఆన్సర్. మనోవిజ్ఞాన శాస్త్రానికి సంబంధించి ఫ్రాయిడ్ క్రింది విభాగంలో విశేష కృషి జరిపినట్లుగా చెబుతారు. స్వప్న విశ్లేషణపై విశేష కృషి చేశారు ఫ్రాయిడ్. ప్రత్యక్షం యొక్క లక్షణం కాని దానిని గుర్తించండి. ప్రత్యక్షం యొక్క లక్షణం కానిది. ఇది సంశ్లేషణతో కూడిన ప్రక్రియ, ఇది సంవేదనలపై ఆధారపడిన ప్రక్రియ, ఇది ప్రేరణపై ఏమాత్రము ఆధారపడని ప్రక్రియ అన్నారు. ఇది ప్రేరణపై ఏమాత్రము ఆధారపడని ప్రక్రియ అన్నారు, ఇది సరిగా లేదు. సో ప్రేరణపై ఆధారపడుతుంది కాబట్టి ఇది కాదు.
ఇది విశ్లేషణతో కూడినటువంటి ప్రక్రియ. సో ఆప్షన్ 3 అనేది మనకి ఇక్కడ సరిగా లేదు. ఒక వ్యక్తికి ముఖ్యమైనటువంటి ఒక పని, లక్ష్యము లేదా పరిశోధనా రంగంపై ఎంపిక చేసిన శ్రద్ధను చూపించాలనే కోరిక, అవసరంతో కూడినటువంటి వైఖరిని ఇలా అంటారు. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. ప్రజ్ఞ. సారీ అండి, ఆసక్తి అంటాము. ఆసక్తి లేదా అభిరుచి, ఆసక్తి అంటాము. నెక్స్ట్ వన్, పుస్తకాలు మరియు రచయితలకు సంబంధించి మరి సరి అయిన సమాధానాన్ని గుర్తించాలి. ఇక్కడ చూస్తే హావర్డ్ ఎర్లర్ గార్డెనర్ ఫ్రేమ్స్ ఆఫ్ మైండ్, అలాగే స్ప్రాంజర్ వచ్చేసి టైప్స్ ఆఫ్ మెన్, ద సైకాలజీ అండ్ ఎథిక్స్ ఆఫ్ పర్సనాలిటీ ఈజ్ ద రైట్ ఆన్సర్. మరి రాబర్ట్ హెన్రీ థర్స్టన్ నుంచి ప్రైమరీ మెంటల్ ఎబిలిటీస్ అన్నారు. సో ఇది మనకి ఇక్కడ రాంగ్, అంటే సి అనేది ఇన్కరెక్ట్, ఏబి అనేవి రైట్ ఆన్సర్స్. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, క్రింది వాణిలో అవధానం విషయంలో నిజం కానిది ఏమిటి? అవధానం విషయంలో నిజం కానిది. మరి అవధానం అనేది విభాజ్య సాధ్యం కాదు. అవధానము యోచన శక్తుల సముదాయమే ప్రత్యక్షము. ఒక లిప్తపాటు కాలంలో ఎంత విషయమును అవధానం చేయగలమో దానినే అవధాన విస్మృతి అంటారన్నారు. ఇది సరికాదు. భావనోద్భవం జరగడానికి కారణం అవధాన లోపం అన్నారు. రైట్ ఆన్సర్. సో ఇక్కడ ఆప్షన్ 3 అనేది సరికాదు. యత్నరహిత అభ్యసనం ఏది? పరిశీలన లేదా అనుకరణ అభ్యసనాన్ని యత్నరహిత అభ్యసనం అంటాం. పేదలకు సహాయం చేస్తున్న ఒక అబ్బాయిని చూచి టీచర్ మెచ్చుకున్నారు. తర్వాత నుండి ఆ అబ్బాయి సహాయం చేయుటను అలవాటుగా మార్చుకున్నాడు. ఇందులో ఇమిడి ఉన్నటువంటి అభ్యసనం ఏమిటి? ఇందులో ఉన్నటువంటి అభ్యసనం కార్యసాధక అభ్యసనం. మ్యాంటిసోరీ మెథడ్ అనేటటువంటి పుస్తకాన్ని రచించిన వారు ఎవరు? మ్యాంటిసోరీ మెథడ్ అనే పుస్తకాన్ని రచించిన వారు గిజివ్బాయి. ప్రేజియర్ పాలిసన్ అభిప్రాయం ప్రకారం పోర్ట్ఫోలియో అనేది దీనికి ఉపకరిస్తుంది. విద్యార్థులు వారు చేసినటువంటి పనులను వారే మదింపు చేసుకునేందుకే. విద్యార్థులు వారు చేసినటువంటి పనులను వారే మదింపు చేసుకోవడానికి పోర్ట్ఫోలియో అనేటటువంటిది ఉపయోగపడుతుంది. మూర్తిమత్వం సమగ్ర సంపూర్ణమైన వ్యవస్థ అని నిర్వచించిన వారు ఎవరు? లెవిన్ అనే శాస్త్రవేత్త. ఎన్ఈపి 2020 విద్యతో కూడిన ఉన్నత విద్యలో గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియోను ఈ సంవత్సరం నాటికి 26.3% నుంచి 50%కి పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. 2035 నాటికి. వికలాంగుల చట్టం 2016 ముఖ్య ఉద్దేశాలు గుర్తించండి. ఇక్కడ ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు 3 నుండి 4% పెంచబడిందండి. మరి ప్రభుత్వ మరియు ప్రభుత్వ సహకారం పొందుతున్న ఉన్నత విద్యా సంస్థల్లో 5% సీట్లు కూడా కల్పించాలనుకుంటున్నారు. సో బీసీ ఈజ్ ద రైట్ ఆన్సర్. సరైన సమాధానాన్ని గుర్తించాలి. ఇక్కడ చూస్తే కేంద్రీయ ప్రవృత్తి మాపనాలు దేనికి చెందుతాయంటే చతుర్థాంశక విచలనం, అలాగే బాహుళకానికి చెందుతాయి. బాహుళకం, మధ్యగతం. కేంద్రీయ ప్రవృత్తి మాపనాలు అనేవి బాహుళకము, మధ్యగతానికి చెందుతాయి. మరి చరశీలత మాపనాలంటే చతుర్థాంశక విచలనం, వ్యాప్తి, ఈ రెండింటికి చెందుతాయి అన్నమాట. సో ఆప్షన్ అట్లా ఉండేది ఏముంది ఇక్కడ అంటే ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇక్కడ ఫార్ములా ఇచ్చారు చూడండి. సమీకరణంలో తప్పుగా సూచించిన దానిని గుర్తించండి అన్నారు. ఇక్కడ ఎస్డి అంటే సంక్షిప్త భాగాహారం అనేది రాంగ్ ఆన్సర్. సంక్షిప్త భాగాహారం అనేది ఇక్కడ మనకి రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ వన్, విద్యా గమ్యాలు సాధించగల వ్యూహాలు పద్ధతుల శాస్త్రమే విద్యా సాంకేతిక శాస్త్రం అని తెలిపిన వారు ఎవరు? షిన్కే మిత్రా. క్రింది వానిలో సరైన వాక్యాన్ని గుర్తించండి.
క్రింది వానిలో సరి అయిన వాక్యాన్ని గుర్తించండి. ఇక్కడ రెండు కూడా సరి అయినవేనండి. ఏంటంటే వ్యక్తిగత అనుభవం ద్వారా పొందినటువంటి జ్ఞానం నిశ్శబ్ద జ్ఞాన సముపార్జన అవుతుంది. యాదృచ్ఛిక కార్యకలాపాల ద్వారా పొందిన జ్ఞానం అవ్యక్త జ్ఞాన సముపార్జన అవుతుంది. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. కంప్యూటర్ నెట్వర్క్ టాపాలజీకి సంబంధం లేనిది ఏమిటి? ఇక్కడ చూస్తే కంప్యూటర్ నెట్వర్క్ టాపాలజీకి సంబంధం లేనిది ఏమిటి అంటే మెట్రోపాలిటన్ టాపాలజీ అనేది సంబంధం లేదు. ఇక్కడ సంబంధం లేదన్నమాట. ఇది టెలిఫోన్ సంభాషణ అన్నది ఒక కన్వర్జేషన్ అనేది అంతర వ్యక్తిగత సమాచార ప్రసారం. నెక్స్ట్ వన్ ఈటీపీ ఫుల్ ఫామ్ ఏంటి అని. ఎఫ్టీపీ ఫుల్ ఫామ్ ఏంటి అని. ఎఫ్టీపీ ఫుల్ ఫామ్ ఏంటంటే ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. వెబ్ 2.0 యొక్క సరైన లక్షణాలను గుర్తించండి. వెబ్ 2.0 యొక్క సరైన లక్షణాలు ఏంటంటే వినియోగదారుని యొక్క భాగస్వామ్యం ప్రజాస్వామ్యయుతం ఈజ్ ద రైట్ ఆన్సర్. మరి వినియోగదారుడు చదవడం రాయడం రెండూ కూడా చేయవచ్చు దీని ద్వారా. ఇక్కడ బీసీ ఈజ్ ద రైట్ ఆన్సర్ అన్నమాట. ప్లాండర్స్ పరస్పర చర్య విశ్లేషణ ప్రకారం సరైన సమాధానం ఏమిటి? ఇక్కడ చూస్తే ఉపాధ్యాయుడి యొక్క సంభాషణ ఎక్కువగా ఉంటే అతడు చురుకుగా ఉన్నట్లు, రైట్ ఆన్సర్. అలాగే ఉపాధ్యాయుని సంభాషణ కంటే విద్యార్థుల సంభాషణ ఎక్కువగా ఉంటే విద్యార్థులు చురుకుగా ఉన్నట్టు. ఈ రెండు రైట్ ఆన్సర్స్ అండి. ఇక్కడ ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ ఉద్వేగ ప్రజ్ఞా సిద్ధాంతం ప్రయోజనాలకు సంబంధించి సరికాని ప్రవచనం ఏంటి? ఇక్కడ మనం చూస్తే భావోద్వేగ నియంత్రణ గల వ్యక్తులు ఒత్తిడితో కూడిన పరిస్థితులను నిర్వహించగలుగుతారు అన్నారు. సో రైట్ ఆన్సర్. మరి ఉద్వేగ ప్రజ్ఞ కలిగిన వారు సమాజంలో ఇతర వ్యక్తులతో సమర్థవంతంగా కూడా వ్యవహరించగలుగుతారు. సానుకూల భావోద్వేగాలు సమస్య పరిష్కార నైపుణ్యాలను మెరుగుపరుస్తాయి. ఈ మూడు కూడా రైట్ ఆన్సర్సేనండి. వ్యక్తి విజయంతో భావోద్వేగ ప్రజ్ఞ కంటే అతని యొక్క సాధారణ ప్రజ్ఞ ముఖ్యమైనదే అన్నారు. సాధారణ ప్రజ్ఞ కంటే భావోద్వేగ ప్రజ్ఞ ముఖ్యమైనది కాబట్టి ఇది మనకి ఇక్కడ సరికాదు. నిబంధన ద్వారా నైతికత ఈ దశ యొక్క లక్షణం. నిబంధన ద్వారా నైతికత అనేది పూర్వ బాల్య దశ యొక్క లక్షణం. క్రింది ప్రవచనాలను పరిశీలించి సరైన దాన్ని గుర్తించండి అన్నారు. ఇక్కడ చూస్తే మనకి ఆప్షన్ చూస్తే వికాసం కాళ్ళ నుండి శిరస్సు వరకు సాగుతుంది, పాదాభిముఖ వికాస నియమం అని చెప్పేసి అన్నారు. సో వికాసం మొదట చిన్న కండరాలు అదుపు సాధించి పెద్ద కండరాలపై పట్టు సాధించడం సమీప దూరస్థ వికాసం అన్నారు. నెక్స్ట్ వన్ వికాసం మొదట పెద్ద కండరాలు అదుపు సాధించి చిన్న కండరాలపై పట్టు సాధించడం సమీప దూరస్థ వికాసం, రైట్ ఆన్సర్. వికాసం శిరస్సు నుంచి కాళ్ళ వైపుగా సాగడం శిరోపాదాభిముఖ వికాస సూత్రం. సో ఇది మనకి సిడి రైట్ ఆన్సర్స్. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. హార్లాక్ మానవ వికాస దశల వర్గీకరణ ప్రకారం క్రింది వానిలో సరైన సమాధానాన్ని గుర్తించాలి. ఇక్కడ మనకి చూస్తే కౌమార దశ 13 నుండి 14 సంవత్సరాల నుంచి 13 లేదా 14 నుంచి 18 సంవత్సరాల వరకు ఉంటుంది. మరి పూర్వ బాల్య దశ అంటే 2 నుండి 6 సంవత్సరాల వరకు ఉంటుంది. ఈ రెండు మాత్రమే ఇక్కడ మనకు సరి అయినవండి. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఎరిక్సన్ మనోసాంఘిక వికాస సిద్ధాంతం చొరవ చూపడం తప్పు చేశానన్న భావన వ్యక్తమయ్యేటటువంటి దశ ఏది? చొరవ చూపడం తప్పు చేశానన్న భావన వ్యక్తమయ్యే దశ ఏది అంటే 3 నుండి 5 సంవత్సరాల వయస్సు అండి. 3 నుండి 5 సంవత్సరాల వయస్సు. షీషోర్ పదజాలాభివృద్ధి సిద్ధాంతం ప్రకారం ఉత్తర బాల్య దశ 10 సంవత్సరాల నాటికి ఏర్పడే పదాల సంఖ్య సుమారుగా
ఉత్తర బాల్య దశ 10 సంవత్సరాల నాటికి ఎన్ని పదాలు నేర్చుకుంటారంటే 34,300 పదాలు నేర్చుకుంటారు. సాంఘిక పరిపక్వత గల వ్యక్తి యొక్క లక్షణం ఏంటి? సాంఘిక పరిపక్వత కలిగినటువంటి వ్యక్తి యొక్క లక్షణం సామాజిక బాధ్యత, భావోద్వేగ స్థిరత్వం, వర్గ వైషమ్యత, ఈ 3 కూడా ఏర్పడతాయి. ఆరోగ్యకర స్వీయ భావన అనేటటువంటిది మనకి ఇక్కడ మరి సంబంధం లేనిదన్నమాట. వర్గ వైషమ్యత అనేది ఇక్కడ మనకి సంబంధం లేదు. వర్గ వైషమ్యత అనేది మనకి ఇక్కడ సంబంధం లేదు. ఆరోగ్యకరమైనటువంటి స్వీయ భావన కూడా సాంఘిక పరిపక్వత కలిగిన వ్యక్తి యొక్క లక్షణమే. అంటే ఇక్కడ మనకి సి కాదు కాబట్టి ఏబిడి ఈజ్ ద రైట్ ఆన్సర్స్. నాయకుడు నామమాత్రంగా వ్యవహరించేటటువంటి నాయకత్వ పద్ధతి ఏమిటి? నాయకుడు నామమాత్రంగా ఉండేది జోక్య రహిత నాయకత్వం. ఒక వ్యక్తి తన అన్నదమ్ములపై తీవ్ర వ్యతిరేకత ఉన్నా ఇతరుల సమక్షంలో అతి ప్రేమ వలకపోయడం. దాన్నే ప్రతిచర్య నిర్మితి అంటారు. అంటే లోపల ఒకలా ఉంటుంది, బయటకు ఒకలా ప్రవర్తించడం. నెక్స్ట్ వన్, పిల్లల వారి యొక్క స్నేహితులతో ఆటను చూస్తూ స్వతంత్రంగా ఆడుకునేటటువంటి క్రీడ సమాంతర క్రీడ. చూస్తూ ఆడడం సమాంతర క్రీడ. ఈ అంశము ద్వారా మనుష్యును విశ్లేషించుట వరకు మొట్టమొదటి మనోవిజ్ఞాన శాస్త్ర పాఠశాలలు అభివృద్ధి పరిచారు. మరి ఎటువంటి వాటిని విశ్లేషించుట కొరకు అంటే సంవేదనలు, ప్రతిమలు, అనుభూతులు, వీటిని విశ్లేషించుట కొరకే మొట్టమొదటి మనోవిజ్ఞాన శాస్త్ర పాఠశాలను అభివృద్ధి చేయడం జరిగింది. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ వై ఇట్స్ క్యాన్ మ్యాటర్ మోర్ దెన్ ఐక్యూ అనే పుస్తక రచయిత ఎవరు? ఇక్కడ డేనియల్ గోల్మెన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. క్రింది వాటిలో సరికాని జతను గుర్తించండి. ఇక్కడ మనకు చూస్తే పాలో పియరీ కెనడా అనేది రాంగ్ ఆన్సర్. మరి పియాజే జర్మనీ అనేది కూడా మనకి ఇక్కడ రాంగ్ ఆన్సర్. అంటే ఏసీ అనేటటువంటివి రాంగు. బైగాట్స్కి రష్యా రైట్ ఆన్సర్. ఒక వ్యక్తి 6x6 ఎంత అని అడిగినప్పుడు వెంటనే 36 అని సమాధానం చెప్పినచో అతనిలో పనిచేసినటువంటి మానసిక చర్య ఏమిటి? సమైక్య ఆలోచన. విద్యలో స్కఫోల్డింగ్కు ఉదాహరణ ఏమిటి? స్కఫోల్డింగ్కి ఉదాహరణ విద్యలో విద్యార్థి స్వతంత్రుడిని చేయుటకు నెమ్మదిగా సహాయాన్ని తగ్గించడం అనేది. విద్యార్థిని స్వతంత్రుడిని చేయుటకు నెమ్మదిగా సహాయాన్ని తగ్గించడమే స్కఫోల్డింగ్ అన్నమాట. నెక్స్ట్ వన్, ప్రతిరోజు బోధన అభ్యసన ప్రక్రియలో భాగంగా పిల్లల సామర్థ్యాలను మదింపు చేయుట అనేది. ప్రతిరోజు చేయుట కదా, అభ్యసనలాగా మదింపు. నెక్స్ట్ వన్, సృజనాత్మక ప్రక్రియలో దశలను వల్లాస్ ఈ గ్రంథంలో వివరించారు. వల్లాస్కి సంబంధించింది ఆర్ట్ ఆఫ్ థాట్ అనేటటువంటి గ్రంథం. అనేక లక్ష్యాలతో సంబంధం ఉండి సాధారణంగా కొన్ని ఉన్నత ప్రమాణాలను సాధించాలి అనే ధ్యేయం వైపుగా కొనసాగింపబడేటటువంటి చర్యలతో కూడిన ప్రవర్తనను ఏమంటారు? సాధనా ప్రేరణ అంటారు. NEP 2020 ప్రకారం పాఠశాలలో కానీ పాఠశాల సముదాయాలలో మాస్టర్ ట్రైనర్స్ను దీని కొరకు నియమింపబడతారు. దేని కొరకు అంటే స్థానిక వృత్తులు, కళలు, సంగీతం మొదలగు వాటిని ప్రోత్సహించుట కొరకు. ఇన్స్పైర్ కార్యక్రమంలో భాగంగా ఒక సంవత్సరానికి స్కాలర్షిప్ నగదు మొత్తం ఎంత? 80,000 రూపాయలు. క్రింది వాటిలో సరియైన సమాధానాన్ని గుర్తించండి. ఇక్కడ దత్తాంశంలో గణనలు, అనుపాతాలు ఒక వృత్తంలో విభజించి చూపినదే వలయపటం. అలాగే సంచిత శాతవక్రము ఎస్ ఆకారంలో ఉంటుంది. అనుపాతాలను విభజించి చూపేదే వలయపటం, దాన్ని పైచార్ట్ అంటాము, వృత్తరేఖ చిత్రం అంటాము. మరి సంచిత శాతవక్రం అనేది ఎస్ ఆకారంలో ఉంటుంది. రెండు కూడా ఇక్కడ రైట్ ఆన్సర్స్. AB బోత్ ఆర్ కరెక్ట్. దత్తాంశంలోకి గరిష్ట కనిష్ట విలువల వల్ల మార్పు చెందని కేంద్రీయ ప్రవృత్తి మాపనం ఏమిటి? మార్పు చెందదు.
మధ్యగతం అనేటటువంటిది మార్పు చెందదు. సో ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఎబ్బింగాస్ ప్రకారం విద్యా విప్లవం గుర్తించినది ఏమిటి? సారీ, ఎరిక్ ఎబ్బే ప్రకారం విద్యా విప్లవంగా గుర్తించినది ఏమిటి? ఇక్కడ చూస్తే మనకి రెండు కూడా రైటేనండి. రాత పనిని ఒక విద్యా సాధనంగా వ్రాయడం, అలాగే ముద్రణా యంత్రం కనుగొనబడి విద్యా ప్రక్రియలో ఉపయోగించడం, ఈ రెండు కూడా రైట్ ఆన్సర్స్. బోత్ ఆర్ కరెక్ట్. క్రింది వాటిలో బహుళ ఇంద్రియ బోధనా వ్యూహాలలో లేనిది ఏమిటి? బహుళ ఇంద్రియ బోధనా వ్యూహాలలో లేనిది ధారణ ద్వారా అభ్యసనం అనేది లేదు. ఇవన్నీ కూడా ఉన్నాయి. దృశ్య, స్పర్శ, శ్రవణం, ఈ మూడింటికి కూడా మరి యంత్రాలు అనేవి ఉన్నాయి. ఆ ధారణ అనేది లేదు. అభ్యసనంలో పురోగామి తిరోగామి పద్ధతులను కలిగి ఉండేది ఏమిటి? పురోగామి తిరోగామి పద్ధతులను కలిగి ఉండేది ఏమిటి? శాఖీయ కార్యక్రమయుత అభ్యసనం. శాఖీయ కార్యక్రమయుత అభ్యసనం. క్రింది వాటిలో కంప్యూటర్ తరము ప్రోగ్రామింగ్ భాషలకు సంబంధించి సరైన సమాధానాన్ని గుర్తించండి. కంప్యూటర్ తరం ఏంటి, మరి ప్రోగ్రామింగ్ ఏంటి? ప్రోగ్రామింగ్కి సంబంధించిన భాషకు సంబంధించి సరైన జత ఏంటి అని అంటే ఇక్కడ మూడు కూడా సరి అయినవేనండి. మూడు కూడా సరి అయినవే. 5వ తరం ప్రోగ్రామింగ్ భాష ఇది. 3వ తరం ప్రోగ్రామింగ్ భాష కోబాలు. మొదటి తరం ప్రోగ్రామింగ్ భాష అసెంబ్లీ మరియు భాష. నెక్స్ట్ వన్, ఈమెయిల్ పంపుటకు సిస్టంలో తప్పనిసరిగా ఉండవలసినవి ఏమిటి? ఈమెయిల్ పంపాలంటే తప్పనిసరిగా ఉండవలసినవి మరి సింపుల్ మెయిల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాలు, క్లయింట్ ఎంటీఏ మరియు సిస్టమ్ ఎంటీఏ. క్లయింట్ ఎంటీఏ మరియు సిస్టమ్ ఎంటీఏ ఈ రెండు ఉండాలి. నెక్స్ట్ వన్, ఎంఎస్ దాస్కు సంబంధించి సరి అయినది ఏమిటి? ఎంఎస్ దాస్కు సంబంధించి సరి అయినది ఏమిటి అంటే మూడు కూడా సరి అయినవే. ఇది బైనరీ టాస్కింగ్ ఆపరేటింగ్ సిస్టము. ఆటలు, పాటలు, చలనచిత్రాలు మొదలైన మల్టీమీడియాకు మద్దతు ఇస్తుంది. మరి ఇందులో ఒకేసారి ఒక విండోను మాత్రమే ఉపయోగించగలం. నెక్స్ట్ వన్, రేఖీయ కార్యక్రమయుత అభ్యసనం అనేది దేనికి సంబంధించింది? ఇక్కడ మ్యాథ్స్ ద ఫాలోయింగ్ ఒకసారి చూస్తే రేఖీయ కార్యక్రమయుత అభ్యసనం అనేది కార్యసాధక నిబంధనం. శాఖీయ కార్యక్రమయుత అభ్యసనం అనేది సమస్య సాధన దృక్పథానికి సంబంధించినది. మరి మాథటిక్స్ కార్యక్రమయుత అభ్యసనం అనేది ఉద్దీపన ప్రతిస్పందనకు సంబంధించినది. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, వెబ్ 2.0కు సంబంధించి ఆర్ఎస్ఎస్ను విస్తరించుము అన్నారు. వెబ్ 2.0కు సంబంధించి ఆర్ఎస్ఎస్ అంటే రియల్లీ సింపుల్ సిండికేషన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. రియల్లీ సింపుల్ సిండికేషన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, క్రింది వాణిలో అభ్యసనగా పరిగణించగలిగే మార్పు ఏది? అభ్యసనగా పరిగణించగలిగే మార్పు అభ్యసనం, అనుభవం, శిక్షణ వల్ల కలిగేటటువంటి మార్పు. అభ్యసనగా పరిగణించబడేది అనుభవం మరియు శిక్షణ వల్ల వచ్చేటటువంటి మార్పు. షీషోర్ మెజర్స్ ఆఫ్ మ్యూజికల్ టాలెంట్ టెస్ట్ అనేది ఒక సహజ సామర్థ్య పరీక్ష. ఒక విద్యార్థి మొదటి పీరియడ్లో నేర్చుకున్న మొక్క యొక్క భాగాలు అనే భావన 2వ పీరియడ్లో జనాభా పెరుగుదల భావనను నేర్చుకోవడానికి అడ్డంకిగా మారింది. మరి అలా అడ్డంకిగా మారడాన్ని ఏమని పిలుస్తారు? పురోగమన అవరోధం అంటారు. పాతది కొత్తదానికి ఆటంకం కలిగించింది కాబట్టి పురోగమన అవరోధం ఈజ్ ద రైట్ ఆన్సర్. క్రింది వాటిలో సరి అయిన జతను గుర్తించండి. క్రింది వాటిలో సరి అయిన జత. మరి పీఠభూమి దశలో అభ్యసన వేగం తాత్కాలికంగా నిలిచిపోయినట్లు కనిపిస్తుంది ఈజ్ ద రైట్ ఆన్సర్. ప్రారంభ స్ఫూర్తి ఇది రాంగు. మరి చాంచల్య దశ కూడా రాంగు. మరి శారీరక హద్దు కూడా రాంగ్ ఆన్సర్. నెక్స్ట్, ప్రతిస్పందనకు ప్రతిఫలానికి మధ్య సంబంధం ఏర్పడుతుందని తెలిపేటటువంటి సిద్ధాంతం ఏది? ప్రతిస్పందనకి ప్రతిఫలానికి మధ్య సంబంధం ఏర్పడుతుందని తెలిపేటటువంటి సిద్ధాంతం కార్యసాధక నిబంధన సిద్ధాంతం. సంజ్ఞాభాష అనేది వీరికి ఉద్దేశించబడింది. సంజ్ఞాభాష అనేది శ్రవణ లోపం గలవారికి ఉద్దేశించబడింది. ఈనాడు నేను ఈ స్థాయిలో ఉండడానికి కారణం రేపు ఏ స్థాయిలో ఉండాలో నిన్ననే ఆలోచించుకొని ఉండడమే అన్న మెక్ ఐవర్ వాక్యం అనేది ఈ రకపు ప్రేరణ. ఏ ప్రేరణకు చెందుతుంది అంటే ఇది ఒక సాధనా ప్రేరణకు చెందుతుంది.
ఆనందదాయక అభ్యసనం అంటే అర్థం ఏమిటి? ఆనందదాయక అభ్యసనం అంటే భయరహిత వాతావరణంలో అభ్యసనాన్ని ఆనందదాయక అభ్యసనం అంటారు. ఒక ఉపాధ్యాయుడు తరగతిని 5 సమూహాలుగా విభజించి ఒక సభ్యుడు ఒక ఉపభావనను మిగిలిన సభ్యులకు బోధించేలా కేటాయించడం జరిగింది. మరి ఇది ఈ పద్ధతిని సూచిస్తుంది. దానిని సహకార అభ్యసనం అంటారు. ఒక సభ్యుడు ఒక ఉపభావనను మిగిలిన సభ్యులకు బోధించడం, ఇట్లా జరిగేదే సహకార అభ్యసనం. 5 ఉపసమూహాలు కదా, సో ఒకరికొకరు బోధించుకోవడం. మరి జాతీయ విద్యా విధానం 2020 అనేది ఈ అంశంపై ప్రధాన దృష్టి సారించింది. సమ్మిళిత మరియు సమాన విద్యపై ప్రత్యేక దృష్టి సాధించింది. ఈ పద్ధతి అనేది ఎన్సిఎఫ్ 2005కి ఆధారం. నిర్మాణాత్మక వాదం అనేది రైట్ ఆన్సర్. మెకరెంకో యొక్క విద్యాతత్వం అనేది క్రింది వాదంతో సారూప్యత కలిగి ఉంటుంది. సాంఘిక నిర్మాణాత్మక వాదంతో ఎందుకంటే సంఘం ద్వారా నేర్చుకోవాలి అట్లా చెప్తారు. నేషనల్ ఎర్లీ చైల్డ్హుడ్ అండ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ పాలసీని రూపొందించినటువంటి సంవత్సరం ఎప్పుడు? 2013 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓపెన్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ నందు ఎస్పిఓసి పూర్తి రూపం ఏంటి? సెల్ఫ్ పేస్డ్ ఆన్లైన్ కోర్సెస్. ఇది క్లిష్టమైన పరిస్థితులలో వెనుకకు మరలే మానసిక చేతన స్థితిని ప్రదర్శించేటటువంటి రక్షణ తంత్రం. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. ప్రతిగమనం. ఇది నేర్చుకున్న పనిని మళ్ళీ మళ్ళీ చేసేటటువంటి సామర్థ్యం. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. స్మృతి. వఘైవ్ వక్రరేఖకు మరొక పేరు ఏమిటి? వఘైవ్ వక్రరేఖకు మరొక పేరు సంచిత పౌనఃపున్య వక్రం. పూర్వ బాల్య దశకు సంబంధించి మనోవిజ్ఞాన శాస్త్రవేత్తల యొక్క అభిప్రాయం ఏమిటి? పూర్వ ముఠా వయస్సు మరియు అన్వేషణ వయస్సు. రచయితలు వారి పుస్తకాలకు సంబంధించి సరైన సమాధానాన్ని గుర్తించండి. రచయితలు వారి పుస్తకాలకు సంబంధించి సరైన సమాధానం ఇక్కడ చూస్తే ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. బండూరా సైకలాజికల్ మోడలింగ్. అలాగే స్పియర్మ్యాన్ వచ్చేసరికి ద ఎబిలిటీస్ ఆఫ్ మ్యాన్. గార్డెనర్కి వచ్చేసరికి ప్రేమ్స్ ఆఫ్ మైండ్. అలాగే చాప్లిన్కి వచ్చేసరికి డిక్షనరీ ఆఫ్ సైకాలజీ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. విలువల అధ్యయనం అనేటటువంటి మాపనాన్ని తయారు చేసిన వారు. విలువల అధ్యయనం అనే మాపనాన్ని తయారు చేసిన వారు. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆల్ఫ్రెడ్ వెర్నర్ లెంజ్. కెరటం నాకు ఆదర్శం, లేచి పడినందుకు కాదు, పడినా లేస్తున్నందుకు అనేది వ్యక్తి యొక్క దీని దృఢత్వాన్ని సూచిస్తుంది. వైఖరి యొక్క దృఢత్వాన్ని సూచిస్తుంది. ఆత్మభావనకు సంబంధించి సరైన ప్రవచనాన్ని గుర్తించండి. ఇక్కడ 2 కూడా రైట్ ఆన్సర్సే. కార్ల్ రోజర్స్ ప్రకారం ఇది 3 మూలకాలను కలిగి ఉంటుంది. క్లూ షాట్స్ను ఆత్మభావన మదింపునకు ఉపయోగిస్తారు. కాలక్రమ పట్టికతో సంబంధం లేకుండా స్వేచ్ఛ, సహకారం ఆధార సూత్రాలుగా సాగేటటువంటి వైయక్తిక విద్యార్థి కేంద్రీకృత బోధనా విధానం ఏమిటి? ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. డాల్టన్ ప్రణాళిక ఈజ్ ద రైట్ ఆన్సర్. మరి డస్టర్ యొక్క అసాధారణ ఉపయోగాలు చెప్పమని విద్యార్థులకు అడగడం ద్వారా ఉపాధ్యాయుడు కొలవదగినటువంటి అంశం ఏమిటి? సృజనాత్మకత. అంటే వాళ్ళకి కొత్త కొత్త విషయాలన్నీ చెప్తుంటారు కాబట్టి అది సృజనాత్మకత అవుతుంది. నెక్స్ట్ వన్, కొత్త నగ తయారీలో స్వర్ణకారుడికి అవసరమైనటువంటి ప్రజ్ఞా రకం ఏమిటి? కొత్త నగ తయారీలో స్వర్ణకారుడికి అవసరమైనటువంటి ప్రజ్ఞ యాంత్రిక ప్రజ్ఞ ఈజ్ ద రైట్ ఆన్సర్. బ్రూనర్ ప్రకారం తృప్తిని కలిగించే అంతర్గత ప్రేరణ కారకాలు ఏమిటి? కుతూహలం, ఉత్సుకత, అభ్యసనం పట్ల ఆసక్తి, సమస్య పరిష్కారం ఈజ్ ద రైట్ ఆన్సర్. ఎలక్ట్రా కాంప్లెక్స్లో ఉండేటటువంటి ప్రత్యర్థులు ఎవరు? తల్లి మరియు కూతురు. అంటే కూతురించి తండ్రిని ఇష్టపడుతుంది. సో కూతురు యొక్క ప్రత్యర్థి ఎవరు అవుతారంటే తల్లి అవుతుంది. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. మానసిక వికాస సూత్రానికి సంబంధించి సరి అయిన వాక్యం ఏమిటి?
మానసిక వికాస సూత్రానికి సంబంధించి సరైన వాక్యం ఏమిటి అంటే ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. వికాసం అనేది అవిచ్ఛిన్నంగా సాగుతుంది అనేది రైట్. అన్ని దశల్లో ఒకే విధంగా ఉండదు, ఉంటుంది అన్నారు కాబట్టి ఇది రాంగు. మరి నిలువుగా ఊర్ధ్వముఖంలో ఉంటుంది దశలో ఉంటుంది అన్నారు రాంగు. శారీరక పరిపక్వత పొందిన తర్వాత వికాసం ఆగిపోద్ది అన్నారు కాబట్టి ఇది రాంగు. ఒక వ్యక్తిలోని నిర్దిష్టమైన జ్ఞానము, నైపుణ్యము లేదా నిర్వహించదగిన ప్రతిస్పందనల సముదాయాన్ని ఏమంటాం? ప్రతిస్పందనల సముదాయాన్ని సహజ సామర్థ్యం అంటారు. జ్ఞానము, నైపుణ్యము లేదా నిర్వహించదగినటువంటి ప్రతిస్పందనల సముదాయమే సహజ సామర్థ్యం. ఈ ఆలోచన రకంలో సృజనాత్మకత ఎక్కువగా ఉంటుంది. సృజనాత్మకత ఎక్కువగా ఉండేది నిర్దేశిత ఆలోచన లేదా విభిన్న ఆలోచన. నిర్దేశిత ఆలోచన లేదా విభిన్న ఆలోచన ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, క్రింది వానిలో ద్వితీయ అవసరానికి చెందనిది ఏమిటి? క్రింది వానిలో ద్వితీయ అవసరానికి చెందనిది ఇక్కడ నిద్ర అనేటటువంటిది. ఇక్కడ నిద్ర అనేటటువంటిది కీలో ఇచ్చారు, బట్ విద్య అనేటటువంటిది ఇక్కడ ద్వితీయ అవసరానికి చెందనిది అంటే చెందినది అని ఇవ్వాలి. యాక్చువల్గా చెందినది ఏంటంటే నిద్ర అవుతుంది. మిగతావన్నీ ప్రాథమిక అవసరాలు కాబట్టి చెందినది నిద్ర అవుతుంది. నెక్స్ట్ వన్, డిఏటి నందు ఉండేటటువంటి ఉప పరీక్షల సంఖ్య ఎంత? 8 ఈజ్ ద రైట్ ఆన్సర్. తొలి దశలో నిబంధితమైన జంతువు తదుపరి దశలో నిబంధిత ఉద్దీపనలను పోలిన ఉద్దీపనలకు సైతం నిబంధిత ప్రతిస్పందనలు ఇవ్వడానికి గల కారణం ఏమిటి? సామాన్యీకరణ. అక్కడ పోలిక అనేటటువంటిది జరగడం వల్లనే. అభ్యసన వక్రరేఖలో అభ్యసనం ఆగిపోయిందనే భ్రమని కలిగించే స్థాయి ఏమిటి? ఆగిపోయినట్లుగా అనిపిస్తుంది, అదే పీఠభూమి దశ. పురోగమన అవరోధం అనేది ఈ రకమైన అభ్యసన బదలాయింపు. ప్రతికూల అభ్యసన బదలాయింపు అండి. అవరోధాన్ని సూచించేది ప్రతికూల అభ్యసన బదలాయింపే. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో భావనలు ఏర్పడడం గురించి సరికాని ప్రవచనం ఏంటి? సరికానిది అని అడిగారు. సో ఇక్కడ మనకి ఆప్షన్ 1 అనేది సరికాదండి. మొదటి క్లిష్టమైన భావనలు తరువాత సరళమైనవి అన్నారు, ఇది రాంగు. ఎప్పుడైనా సరళమైనవి ఏర్పడిన తర్వాతే క్లిష్టమైనవి ఏర్పడతాయి కాబట్టి. భావనలు వయసుతో పాటు మారుతూ ఉంటాయి. ఒక విషయంలో భావనకు మరొక విషయంలో భావనకు సంబంధం ఉంటుంది. భావనలు ఏర్పడటంలో నిత్య జీవిత అనుభవాలు కూడా ప్రభావం చూపుతాయి. నెక్స్ట్ వన్, క్రింది వానిలో సరి అయినది ఏమిటి? క్రింది వానిలో సరి అయినది ఏమిటి అంటే ఇక్కడ ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఇక్కడ 1 మాత్రమే రైట్ ఆన్సర్, మిగతావన్నీ కూడా మనకి రాంగ్ ఆన్సర్స్. నెక్స్ట్ వన్, సహభాగిత అభ్యసనానికి ఈ సిద్ధాంతం ఆధారం. సహభాగిత అభ్యసనానికి వైగాట్స్కీ యొక్క సాంఘిక నిర్మాణాత్మక సిద్ధాంతం అనేది ఆధారం. అభ్యసన అనుభవాలు అంటే అర్థం ఏమిటి? అభ్యసన అనుభవాలు అంటే లక్ష్య సాధనకు మరి రూపొందించబడ్డ కృత్యాలనే అభ్యసన అనుభవాలు అంటారు. లక్ష్య సాధన కోసం రూపొందించబడేటటువంటి కృత్యాలనే అభ్యసన అనుభవాలు అంటారు. నెక్స్ట్ వన్, టోమో పాఠశాల అనేది వీరికి సంబంధించింది. టోమియో పాఠశాల అనేది ఎవరికి సంబంధించిందంటే టెట్సికో కురియనాగిని అనేటటువంటి వ్యక్తికి సంబంధించింది. ఎన్ఈపి 2020 ప్రతిపాదన యొక్క భావన ఏమిటి? ఎన్ఈపి 2020 ప్రతిపాదన యొక్క భావన గ్రేడ్ 6 నుంచి వృత్తి విద్య అనేది రైట్ ఆన్సర్. ఆర్టీఈ ప్రకారం ప్రాథమికోన్నత స్థాయి ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి. ప్రాథమికోన్నత స్థాయి ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి 35, 1:35 ఇస్ ద రైట్ ఆన్సర్. ఒకే విధమైన లక్షణాలు లేదా సంఘటనలను పంచుకునే వ్యక్తుల సముదాయం నుంచి ఏకకాలంలో దత్తాంశాన్ని సేకరించడాన్ని ఇలా అంటారు. చూడండి, ఒకే విధమైన లక్షణాలు లేదా సంఘటనలు పంచుకునే వ్యక్తుల సముదాయం నుంచి ఏకకాలంలో దత్తాంశాన్ని చేయడాన్ని ఏమంటారంటే కోహార్ట్ అధ్యయనం అంటారు. కోహార్ట్. నెక్స్ట్ వన్, పెరుగుదల ఎల్లప్పుడూ అంచనా వేయదగ్గ దశల ద్వారా ఒక క్రమంలో పురోగమిస్తుందని నొక్కి చెప్పిన సిద్ధాంతం.
పెరుగుదల అనేది ఎల్లప్పుడూ అంచనా వేయదగ్గ దశల ద్వారానే ఒక క్రమంలో పురోగమిస్తుందని నొక్కి చెప్పినటువంటి సిద్ధాంతం ఏది అంటే ఆర్నాల్డ్ గెసెల్ యొక్క పరిపక్వత సిద్ధాంతం. కోల్బర్గ్ నైతిక వికాసం ప్రకారం లింగ వికాస క్రమం ఏంటి? కోల్బర్గ్ నైతిక వికాసం ప్రకారం లింగ వికాస క్రమం ఇక్కడ నిలకడ, గుర్తింపు అనేది ఫస్ట్ వస్తుంది, నెక్స్ట్ నిలకడ, నెక్స్ట్ స్థిరత్వం. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. క్రింది వానిలో మరి వయసు వారిని పిల్లలుగా నిర్వచించాలనే దాని ఆధారంగా జతపరచమన్నారు. ఎవరు ఏ వయసు వారిని పిల్లలుగా నిర్వచించారు? దాన్ని బట్టి చూస్తే ఇక్కడ ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. మరి 3 నుండి 10 సంవత్సరాలు అనేది ఎలిజబెత్ హార్లాక్కు సంబంధించింది. శైశవ దశ నుంచి యుక్త వయసు వరకు మధ్య వయసునే పిల్లలు అని సూచించిన వారు కుప్పుస్వామి. మరి 14 సంవత్సరాల లోపు వయసు వారు అనేది జనాభా గణన. వీరు అనువంశకవాదులు కాని వారు ఎవరు? ఇక్కడ వీళ్ళందరూ కూడా అనువంశికతావాదులేనండి. బాగ్లే మనకి తెలుసు కదా, బాగ్లే వాట్సన్ మనకి పరిసరవాదులని తెలుసు. వీళ్ళు పరిసరవాదులు, యాక్చువల్గా వీళ్ళు పరిసరవాదులు. A, B, D వీళ్ళు మనకి అనువంశికతావాదులు. సో సి కాదనమాట. కాని వాళ్ళు ఎవరంటే సి కాదు. నెక్స్ట్ వన్, ప్రవర్తన సమస్య అయినటువంటి నేచర్ డెఫిసిట్ డిజార్డర్ అనేటటువంటిది భావనను ఉపయోగించిన వారు ఎవరు? ఇక్కడ రిచర్డ్ లౌర్ అనేటటువంటి శాస్త్రవేత్త. దత్తాంశ సేకరణ, నిర్ధారణ మాపనికి సంబంధించి భిన్నంగా ఉన్నదాన్ని గుర్తించండి. నిర్ధారణ మాపని కానిది ఏది అని అడుగుతున్నారు. ఇక్కడ ద విజువలైజేషన్ పిక్చర్ స్కేల్ అనేది నిర్ధారణ మాపని కాదు. ఇవన్నీ కూడా మనకి నిర్ధారణ మాపనలే. అభ్యసన కొరకు మదింపు యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? అభ్యసన కొరకు మదింపు యొక్క ముఖ్య ఉద్దేశం పిల్లలకు ఎలా నేర్చుకోవాలో నేర్పించడాన్ని అభ్యసన కొరకు మదింపు యొక్క ముఖ్య ఉద్దేశం. నిర్మాణాత్మకవాదం ప్రకారం జ్ఞాన నిర్మాణం బహుళ వ్యక్తీకరణలకు దారి తీస్తుంది. క్రింది వాటిలో ఈ భావనతో విభేదించేటటువంటి అంశం ఏమిటి? విభేదించే అంశం అన్నారు. నిర్మాణాత్మకవాదం ప్రకారం జ్ఞాన నిర్మాణం బహుళ వ్యక్తీకరణలకి దారి తీస్తుంది. అయితే జ్ఞానం అనేది సామాజిక పరస్పర సంబంధ చర్యల ద్వారానే నిర్మించబడుతుంది. ఒక పద్యంపై విద్యార్థులు విభిన్న వివరణలు ఇవ్వడం కూడా జ్ఞానమే. చురుగ్గా పాల్గొనడం ద్వారా కూడా అభ్యసించగలుగుతారు. ఇచ్చిన సమస్యకు అభ్యాసకుడు ఒకే రకమైన సమాధానం అనేది రాంగు. బహుళ ప్రతిస్పందనలు రావాలి. కాబట్టి ఇక్కడ సరికానిది ఏదంటే ఇది. సో విభేదించేది ఏంటంటే ఆప్షన్ 3 విభేదిస్తుంది. డూక్స్ని విస్తరించాలి. డూక్స్ని విస్తరిస్తే డిస్ట్రిబ్యూటెడ్ ఓపెన్ కొలాబరేటివ్ కోర్స్ అన్నమాట. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇంటర్నెట్ రిలే చార్ట్ IRC ప్రధానంగా దీనికోసం ఉపయోగించబడింది. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. రియల్ టైమ్ టెక్స్ట్ ఆధారిత కమ్యూనికేషన్ కోసం ఉపయోగించబడింది. గుడ్ ప్రకారం మానవుని యొక్క ఆశయం కానీ అవసరం కానీ తృప్తిపరచడంలో అవరోధం ఏర్పడినప్పుడు ఉద్భవించేటటువంటి భావనను ఏమంటారు? ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. కుంటనం అంటారు. జాతీయ ICT సమాచార ప్రసార సాంకేతికత విధానం ఈ సంవత్సరంలో అమలులోనికి వచ్చింది. 2012 ఈజ్ ద రైట్ ఆన్సర్. WC బాగ్లే తాను రచించిన ఎడ్యుకేషనల్ డిటర్మినిజం అనే గ్రంథంలో వీటి మధ్య సహసంబంధ గుణకం ఎక్కువ ఉందని తెలిపారు. పాఠశాల వస్తువులకు మరియు వ్యక్తుల యొక్క వికాసానికి మధ్య ఎక్కువ సహసంబంధ గుణకం ఉందని తెలియజేశారు. నెక్స్ట్ వన్, DAT పరీక్షల యొక్క ఉద్భవానికి ఆధారాలు ఏమిటి? థర్స్టన్ ప్రాథమిక మానసిక సామర్థ్యాల అనేటటువంటివి DAT పరీక్షల ఉద్భవానికి ఆధారాలు. స్పియర్మన్ సహసంబంధ గుణకం సూచించే సూత్రం ఏమిటి? ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. IERP యొక్క ఫుల్ ఫామ్ ఏంటి?
ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్ రిసోర్స్ పర్సన్. నెక్స్ట్ వన్, పునరభ్యసనలో పొదుపు గణన అనేది దీన్ని సూచిస్తుంది. పునరభ్యసనలో పొదుపు గణన అనేది మొదటి అభ్యసనలో మరియు పునరభ్యసనలో ప్రయత్నాల సంఖ్యకు మధ్య తేడా చెప్తుంది. దాన్నే పొదుపు గణన అంటారు. ఆ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంటుంది అనేది పర్సంటేజ్ని చెప్పేదే పొదుపు గణన అనమాట. నెక్స్ట్ వన్, ఈ క్రింది వాణిలో సరి అయిన ప్రవచనం ఏది? క్రింది వాణిలో సరి అయిన ప్రవచనం. ప్రేరణ అంటే ఉత్సాహాన్ని పెంపొందించడానికి లేదా తగ్గించడానికి దోహదం చేసే కారకం. చూడండి, ఉత్సాహాన్ని పెంపొందించాలి లేదా తగ్గించడానికి రెండింటికి దోహదం చేసేదాన్నే ప్రేరణ అంటారు. రైట్ ఆన్సర్. డిఏటీని రూపొందించిన వారు ఎవరు? డిఏటీని రూపొందించిన వారు బిన్నెట్, జార్జ్ కే బిన్నెట్ మరియు వారి యొక్క అనుచరులు రూపొందించారు. సాంప్రదాయ నిబంధన ప్రయోగంలో కుక్క వలయాకార రింగును చూసినప్పుడు లాలాజలాన్ని స్రవించింది, కానీ అండాకార రింగు చూసినప్పుడు లాలాజలాన్ని స్రవించలేదు. అంటే అక్కడ విచక్షణ అనేది జరిగింది. అంటే దేనికి స్పందించాలి, దేనికి స్పందించకూడదు అనేది తెలుసుకుంది కాబట్టి అక్కడ విచక్షణ అనేది జరిగింది. అభ్యసనంలో కుంభాకార వక్రరేఖ కనబడేటటువంటి సందర్భం ఎక్కడా? కుంభాకార వక్రరేఖ అనేది ఎక్కడ కనిపిస్తుందంటే పూర్వజ్ఞానం కలిగినటువంటి విషయాలను అభ్యసించినప్పుడు కుంభాకార వక్రరేఖ అనేది కనిపిస్తుంది. సగంలో ఆపివేసిన పనుల కంటే పూర్తిగా అభ్యసించినటువంటి పనులు ఎక్కువ కాలం గుర్తుంటాయి. దాన్ని ఏమంటారు? జైగార్నిక్ ప్రభావం అంటారు. నెక్స్ట్ వన్, క్రింది వానిలో సరికానిది ఏమిటి? క్రింది వానిలో సరికానిది ఏమిటి? ఇక్కడ తీవ్రమైన ఇంద్రియ నాడీ సంబంధ వినికిడి లోపం అంటే ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. కొద్దిపాటి వాహక సంబంధ వినికిడి లోపం అంటే రైట్ ఆన్సర్. మిత వినికిడి లోపం అనేది రాంగ్. తీవ్ర వినికిడి లోపము, అతి తీవ్ర వినికిడి లోపం అనేది కూడా మనకి ఇక్కడ రైట్ ఆన్సరే. ఆప్షన్ 3 అనేది సరిగా లేదు. నెక్స్ట్ వన్, ఒక బాలుడు ఒక నిర్వచనాన్ని 20 ప్రయత్నాల్లో నేర్చుకున్నాడు. ఒక నెల తర్వాత అదే నిర్వచనాన్ని 12 ప్రయత్నాల్లో నేర్చుకున్నాడు. అతని యొక్క పొదుపు గణన శాతం ఎంత? మరి మొదటివి 20, మరి పునరభ్యసనానికి పట్టినవి 12 బై అసలు ప్రయత్నాలు ఇంటూ 100. అసలు ప్రయత్నాలు మైనస్ పునరభ్యసన ప్రయత్నాలు బై అసలు ప్రయత్నాలు ఇంటూ 100. సో 0 0 కట్టు, 2 1 2 5 అంటే 5 ఉంది. సో ఇక్కడ 20లో 12 తీస్తే 8 ఇంటూ 5 8 5 40% ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, పాఠశాల సమాజపు సంబంధాలు వీటిని పెంపొందిస్తాయి. పాఠశాల సమాజపు సంబంధాలు అనేవి దేన్ని పెంపొందిస్తాయి అంటే సహకార మరియు బాధ్యతలు పంచుకోవడాన్ని పెంపొందిస్తాయి. సహకార మరియు బాధ్యతలు పంచుకోవడం. సహకార అభ్యసనంలో వ్యక్తిగత జవాబుదారీతనం అనేది దీనిలో వ్యక్తమవుతుంది. సహకార అభ్యసనంలో వ్యక్తిగత మరియు జవాబుదారీతనం అనేది దీనిలో వ్యక్తమవుతుంది. అంటే స్వీయ అభ్యసనపై ప్రతి విద్యార్థి బాధ్యత వహించడం. జవాబుదారీతనం అంటే బాధ్యత వహించడం ఈజ్ ద రైట్ ఆన్సర్. ఎన్ఈపి 2020 ప్రాధాన్యతకు సంబంధించనిది ఏమిటి? సంబంధించనిది ఇక్కడ బహుభాషా విధానం రైట్ ఆన్సరే, అంటే సంబంధిస్తుంది. 20వ శతాబ్దపు నైపుణ్యాల గురించి, అనుభవాత్మక అభ్యసనం గురించి 3 రైట్ ఆన్సరే. మార్పుకు వీలయ్యే పాఠ్య ప్రణాళిక అన్నారు అక్కడ ఎన్ఈపి అనేది, కానీ ఇక్కడ వీలు లేని అనేది ఉంది కాబట్టి ఇక్కడ ఆప్షన్ 2 అనేది సరికాదు. నెక్స్ట్ వన్, మెకరెన్కో ప్రకారం విద్య యొక్క ముఖ్య లక్ష్యం ఏమిటి? మెకరెన్కో ప్రకారం విద్య యొక్క ముఖ్య లక్ష్యం సామాజిక బాధ్యత గల పౌరునిగా తీర్చిదిద్దడం ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆర్టీఈ ప్రకారం ప్రాథమిక విద్య అనేది ఒక ప్రాథమిక హక్కు. శారీరక మార్పులైనా మానసిక మార్పులైనా ఒక్కసారిగా సంభవించకుండా గతంలో ఏర్పడిన మార్పుల ఆధారంగా కొత్త మార్పులు చేర్పులతో జరుగుతుంది అని చెప్పేటటువంటి నియమం ఏమిటి? అవిచ్ఛిన్నంగా జరిగే సంచిత ప్రక్రియ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఒక పిల్లవాని యొక్క శారీరక వయస్సు 8 సంవత్సరాల 3 నెలలు. శారీరక వయస్సు కంటే మానసిక వయస్సు అనేది 2 సంవత్సరాల 3 నెలలు అధికం. అయితే అతని యొక్క ఐక్యూ ఎంత? ఇక్కడ మనకి నెలల్లోకి మార్చుకోవాలండి. ఇక్కడ 8 సంవత్సరాలు అంటే 96 months + 3
సో ఇక్కడ ఈ మంత్స్ నెక్స్ట్ ఇవి మనకి దీనికంటే 2 సంవత్సరాల 3 నెలలు అధికం అన్నారు. అంటే ఇది మెయిన్ ఇది ఎన్ని నెలలు వస్తుందంటే 27 నెలలు వస్తుంది ఇది. అక్కడ ఉన్నటువంటి 99 నెలలకి 27 మిక్స్ చేస్తే మనకి మానసిక వయస్సు వస్తుంది. సో మనకి 126 అనేది మానసిక వయస్సు. మానసిక వయస్సు బై శారీరక వయస్సు ఇంటూ 100 మనం ఒకసారి క్యాలిక్యులేషన్ చేస్తే మనకు ఆన్సర్ అనేది 127 పాయింట్ అనేటటువంటి ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ వన్, కంప్యూటర్లో వైరస్ అనగా అర్థం ఏమిటి? కంప్యూటర్లో వైరస్ అనగా వైటల్ ఇన్ఫర్మేషన్ రిసోర్స్ అండర్ సైజ్. నెక్స్ట్ వన్, విద్య మనోవిజ్ఞాన శాస్త్రం అధ్యయనం చేసేటటువంటి విషయం కానిది ఏమిటి? విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం అధ్యయనం చేసే విషయం కానిది ఇది పాఠశాలలో ఏమి బోధించాలన్నది నిర్ణయిస్తుంది అనేది రాంగ్. పాఠశాలలో ఏమి బోధించాలన్నది నిర్ణయించదు, ఇవన్నీ కూడా నిర్ణయిస్తుంది. వివిధ రకాల వికాసాలు నిర్ణయిస్తుంది, అభ్యసన ప్రక్రియ మరియు అందులో అంశాలను వివరిస్తుంది, సామర్థ్యాలకు కోర్సులను సూచించే మార్గదర్శకత్వాన్ని కూడా అందిస్తుందన్నమాట. జిఏటిబిలోని అంశం కాని జత ఏమిటి? జిఏటిబిలోని అంశం కాని జత వినికిడి సామర్థ్యం, పదధారాలత అనేది జిఏటిబిలో అంశాలు కాదు. సాఫ్ట్వేర్ హ్యాండ్ బ్రేక్ అనేది ఒక వీడియో ఎన్కోడర్. మధ్యమ విచరణంలో ఎం అనగా అర్థం ఏమిటి? బాహులకం ఈజ్ ద రైట్ ఆన్సర్. మధ్యమ విచరణంలో ఎం అనగా బాహులకం. పరిశీలన అభ్యసనంలోని సోపానం కానిది ఏమిటి? పరిశీలన అభ్యసనంలోని సోపానం కానిది ఇక్కడ అవధానం ఉంటుంది, ధారణ ఉంటుంది, పునర్బలం ఉంటుంది. వివేచనం అనేది రాంగు. జెడ్పీడి భావనకు సంబంధించిన సరి అయిన వ్యాఖ్య ఏమిటి? మార్గదర్శకత్వంతో కూడిన భాగస్వామ్యం అనేది స్కఫోల్డింగ్ కంటే విస్తృతమైన భావన ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. కార్యకారణ నిబంధనంలో పునర్బలన కారకాలు ఏమిటి? ఉద్దీపనలు అనేవి కార్యకారణ నిబంధనంలో పునర్బలన కారకాలు. అభ్యసన వక్రరేఖలో అభివృద్ధి లేని స్థితికి గల ముఖ్య కారణం ఏమిటి? అభివృద్ధి చూడండి, పీఠభూమి దశ గురించి మనకి ఎక్కువగా ఇచ్చారు. మరి అడ్డంకులు ఇక్కడున్నది మాత్రం అభ్యసన వక్రరేఖలో అభివృద్ధి ఆగిపోయేటట్లు భ్రమ కలిగించేది, అంటే తాత్కాలికంగా ఆగిపోయినట్లు అనిపించేది పీఠభూమి దశ. అభివృద్ధి లేని స్థితికి కారణాలు ఏంటంటే అడ్డంకులు మరియు అలసట ఇస్ ద రైట్ ఆన్సర్. పెరుగుదలలోని ఈ దశలో పీయూష గ్రంథి ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది. కౌమార దశలోనే పీయూష గ్రంథి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అనుప్రయుక్త మనోవిజ్ఞాన శాస్త్రాలకు సంబంధించి సరి అయిన జతను గుర్తించండి. అనుప్రయుక్త విద్యా మనోవిజ్ఞాన శాస్త్రాలకు సంబంధించి ఆరోగ్య మనోవిజ్ఞాన శాస్త్రం, గైడెన్స్ మరియు కౌన్సిలింగ్, అలాగే విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం, పారిశ్రామిక మనోవిజ్ఞాన శాస్త్రం. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. సృజనాత్మక స్వభావానికి సంబంధించి అసత్య వాక్యం ఏమిటి? సృజనాత్మకత స్వభావానికి సంబంధించి అసత్య వాక్యం. సృజనాత్మకత అంటేనే కొత్తదనం కదా. సో ఇది ఒక ప్రక్రియ, ఉత్పత్తి కాదు అన్నారు, ఇది రాంగ్ అన్నమాట. అయితే సృజనాత్మకత ప్రజ్ఞలో కొంత వరకు ముడిపడి ఉంటుంది. ఇది ఒక విభిన్న ఆలోచన, శిక్షణ ద్వారా వికసిస్తుంది. 3 కూడా రైట్ ఆన్సర్సే. ఆప్షన్ 1 అనేది సరికాదు. భౌతిక మరియు సాంఘిక పరిసరాలలో అనుకూలమైనటువంటి సంబంధాలను పెంపొందించుకునేందుకు జీవి చేసే వైవిధ్య ప్రక్రియలను ఏమంటారు? సర్దుబాటు అంటారు. పరిసరాలతో అనుకూలమైన సంబంధాన్ని పెంపొందించేందుకు జీవి చేసే వైవిధ్య ప్రక్రియ సర్దుబాటు. వ్యక్తి తనకు వీలుకాని వస్తువులకు, పరిస్థితులకు సరైన విలువలు గుర్తించి ఎలాగైనా వాటిని తప్పక సాధించాలనే ప్రేరణ పొందటమే సాధనా ప్రేరణ అని నిర్వచించిన వారు ఎవరు? ఇక్కడ ఇర్వింగ్ అండ్ సార్నోఫ్ అని ఇచ్చారు కీలో, కానీ మెక్లిలాండ్ అండ్ అట్కిన్సన్ అని అనుకుంటున్నాను. ఒకసారి తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. గోల్మన్ ఉద్వేగ ప్రజ్ఞ సిద్ధాంతంకు సంబంధించి లక్షణం కానిది ఏమిటి?
ఇక్కడ పరిసర మార్పులను ఎదుర్కొనుట ఈజ్ ద రైట్ ఆన్సర్. అంటే ఇది లక్షణం కాదు. అంటే ఇక్కడ ఇతరుల భావోద్వేగాలను గుర్తించడం ఉద్వేగ ప్రజ్ఞే, సంబంధాలను ఏర్పరచుకుంటా ఉద్వేగ ప్రజ్ఞే, మరి ఉద్వేగాలను నియంత్రించుకుంట ఉద్వేగ ప్రజ్ఞే. మరి పరిసరాలను ఎదుర్కొనుట అనేది కాదు, పరిసర మార్పులను ఎదుర్కొనుట అనేది ఉద్వేగ ప్రజ్ఞ కాదు. నెక్స్ట్ వన్, బ్రూనర్ ప్రకారం అభ్యసనను దోహదం చేసేటటువంటి 2 ప్రధాన అంశాలు ఏమిటి? ఇక్కడ కుతూహలము, అభిరుచి అనేది రైట్ ఆన్సర్. వ్యక్తి యొక్క అంతర్గత మార్పులతో పరిపక్వతతో నిమిత్తం లేకుండా ఏర్పడే దాదాపు శాశ్వతమైన మార్పుగా అభ్యసనాన్ని నిర్వచించినది ఎవరు? రైట్ ఆన్సర్ ఈజ్ హిల్గార్డ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. హిల్గార్డ్. డిఏటి అనేది క్రింది అంశాన్ని మదింపు చేస్తుంది. డిఏటి అనేది క్రింది అంశాన్ని మదింపు చేస్తుంది. సహజ సామర్థ్యాన్ని మదింపు చేస్తుంది. క్రింది వానిలో అచేతన బలవంతపు విస్మృతిగా పిలువబడేది ఏమిటి? అచేతన మరియు బలవంతపు విస్మృతిగా పిలువబడేది దమనం. కావాలని మర్చిపోవడం కదా. సరికాని జతను గుర్తించండి. క్రింది వానిలో సరికాని జతను గుర్తించాలి. ఇక్కడ శారీరక హద్దు అంటే అభ్యసనలో ఆఖరి స్థాయి. పీఠభూమి దశ అంటే అభ్యసన వేగం తాత్కాలికంగా నిలిచిపోయింది అనిపిస్తుంది. మరి ప్రారంభ స్ఫూర్తి అంటే అభ్యసనలో వేగం అనేది ఎక్కువగా ఉంటుంది. చాంచల్య దశ అంటే అభ్యసన వేగం స్థిరంగా ఉంటుంది అనేది మనకి ఇక్కడ రాంగ్ ఆన్సర్ అన్నమాట. నెక్స్ట్ వన్, సరైన జతను గుర్తించండి. ఇక్కడ సరైన జత ఏది అంటే సమగ్రాకృతి సిద్ధాంతం గెస్టాల్ట్ వాదులు అనేది రైట్ ఆన్సర్. ఆదర్శాల సిద్ధాంతం డబ్ల్యూసి బాగ్లే. ఇక్కడ మనకి ఇవేవి కూడా సరిగా లేవన్నమాట. సమరూప మూలకాల సిద్ధాంతం చార్లెస్ జెడ్. సామాన్యీకరణ సిద్ధాంతం అనేది ఎల్ థార్న్డైక్ అయితే కాదు. నెక్స్ట్ వన్, పెన్ను రాయడానికి డస్టర్ నల్లబల్ల తుడవడానికి ఉపయోగం ఉందని పేర్కొనడం ఈ అభ్యసనం. ప్రత్యక్ష అభ్యసనం. విఏకేటి ఫుల్ ఫామ్ ఏంటి? విఏకేటి విజువల్ అంటే దృశ్య, విజువల్ అండ్ ఆడిటరీ, కైనస్టిస్టిక్, అలాగే టాక్టైల్. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. సమర్థవంతమైన ప్రభావపూరిత విద్య ఆధారపడేది ఏమిటి? సమర్థవంతమైన ప్రభావపూరిత విద్య అనేది దేనిపై ఆధారపడుతుంది అంటే పాఠశాల, గృహ, సమాజ భాగస్వామ్యాలపైన ఆధారపడుతుంది. ఒక తరగతిలో వెనుకబడిన విద్యార్థులను సమర్థవంతులైన విద్యార్థులతో కలిపి ఉంచి వారు సహ విద్యార్థి బోధన మరియు సామూహిక కృత్యాల ద్వారా నేర్చుకునే విధానాన్ని ఏమంటారు? ఆ విధానాన్ని సహకార అభ్యసనం అని అంటారు. పగటి కళా పుస్తక రచయిత ఎవరు? పగటి కళా పుస్తక రచయిత గిజుబాయ్ గారు. క్రింది ఆర్టీఈ 2009 సెక్షన్ అనేది విద్యార్థి వయస్సుకి తగ్గ తరగతిలో ప్రవేశం పొందడం మరియు ప్రత్యేక శిక్షణ పొందడానికి అర్హుడని తెలియజేస్తుంది. సెక్షన్ 4 అనేది తెలియజేస్తుంది. నూతన విద్యా విధానం 2020ని కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన తేదీ ఎప్పుడు? కేంద్ర మంత్రివర్గం ఎప్పుడు ఆమోదించిందంటే జూలై 29, 2020న ఆమోదించింది. ఎన్డీఈఏఆర్ యొక్క పూర్తి రూపం ఏంటి? ఎన్డీఈఏఆర్ యొక్క పూర్తి రూపం నేషనల్ డిజిటల్ ఎడ్యుకేషన్ అండ్ ఆర్కిటెక్చర్ ఇస్ ద రైట్ ఆన్సర్. వేవ్ ప్యాడ్, వీడియో ప్యాడ్ అనేవి దేనికి సంబంధించినవి? వేవ్ ప్యాడ్ మరియు వీడియో ప్యాడ్ అనేవి దేనికి ఉదాహరణ? ఎడిటింగ్ సాఫ్ట్వేర్కి సంబంధించినవి. విషయాన్ని ఏ ఆధారం లేకుండా హఠాత్తుగా అర్థం చేసుకునే సామర్థ్యాన్ని ఏమంటారు? అంతర్బుద్ధి అంటారు. అంతర్బుద్ధి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఒక పిల్లవాడికి తన పరిపక్వత స్థాయి కంటే ముందే నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛను తన తల్లిదండ్రులు ఇచ్చారనుకోండి. ఆ పిల్లవాడి యొక్క పెంపక శైలి ఏమిటి? నిర్ణయాలు తీసుకునేటటువంటి స్వేచ్ఛను తన తల్లిదండ్రులు తన పరిపక్వత స్థాయి కంటే ముందే ఇస్తారనుకోండి. అక్కడ ఏముంటుందంటే అంగీకారతత్వ పిల్లల పెంపక శైలి. వాళ్ళు ఏం చేసినా కరెక్టే అనేటట్లో తల్లిదండ్రులు అంగీకరిస్తున్నట్లు అనమాట. మనోలైంగిక వికాస దశలో తాదాత్మ్యకరణం మరియు ఉదాత్తీకరణం అనే ప్రక్రియలు ఏర్పడేటటువంటి దశ ఏమిటి? గుప్త దశ. తాదాత్మ్యకరణం, అంతర్లీకరణం గుప్త దశలోనే ఏర్పడతాయి. పునఃస్మరణను మాపనం చేయుటకు ఉపయోగించేటటువంటి పద్ధతి ఏమిటి? కథనాలు ఈజ్ ద రైట్ ఆన్సర్. పునఃస్మరణను మాపనం చేయడానికి ఉపయోగించేవి కథనాలు. బాట్లెట్ రూపొందించారు. నెక్స్ట్ వన్, పియాజే ప్రకారం మూర్త ప్రచాలక దశలోని పిల్లలు ఎట్లా ఉంటారు?
మానసిక కార్యకలాపాలను చేయడం ద్వారా పదిలపరుచుకునే భావనను అర్థం చేసుకుంటారు. మానసిక కార్యకలాపాలను చేయడం ద్వారా పదిలపరుచుకునే భావనను అర్థం చేసుకుంటారు. ప్రత్యేక విద్యలో భాగంగా విండో చార్టును ముఖ్యంగా ఇందుకోసం ఉపయోగిస్తారు. విండో చార్టును దృశ్య మరియు స్పర్శ అభ్యసనను ప్రోత్సహించేందుకు ఉపయోగిస్తారు. విండో చార్టును మేయర్ ప్రకారం గమ్య నిర్దేశకమైనటువంటి చర్య ఏమిటి? మేయర్ ప్రకారం గమ్య నిర్దేశకమైనటువంటి చర్య ప్రేరణ. నెక్స్ట్ వన్ మధ్యగతం. మధ్యగతం యొక్క సూత్రం ఉంది కదా, ఈ మధ్యగతం యొక్క సూత్రం దేన్ని తెలియజేస్తుందంటే తరగతి యొక్క అంతరాన్ని. ఈ ఐ అనేది తరగతి యొక్క అంతరాన్ని తెలియజేస్తుంది. ఉద్వేగ ప్రజ్ఞ ఈ భాగంలో ప్రధానమైనది ఏమిటి? ఉద్వేగ ప్రజ్ఞ ఈ భాగంలో ప్రధానమైనవి. సాంఘిక ప్రజ్ఞలో ఉద్వేగ ప్రజ్ఞ అనేటటువంటిది ప్రధాన భాగం. డెజావు అనగా అర్థం ఏమిటి? డెజావు అనేది ఒక మిథ్యా పరిచయ భావం. అంటే ప్రస్తుత సన్నివేశాన్ని గతంలో అనుభూతి చెందినట్లుగా ఒక భావం అనేటటువంటిది కనిపిస్తుంది, ఒక సంవేదన కనిపిస్తుంది అనమాట. ఇప్పుడు జరుగుతున్నట్టుది గతంలో జరిగినట్లుగా అనిపిస్తుంది అనమాట. దాన్నే డెజావు అంటారు. వ్యక్తి యొక్క మూర్తిమత్వానికి సంబంధించినటువంటి ప్రజ్ఞ ఏమిటి? వ్యక్తి యొక్క మూర్తిమత్వానికి సంబంధించిన ప్రజ్ఞ వ్యక్తంతర ప్రజ్ఞ. క్రింది వానిలో మూర్తిమత్వ స్వభావము మరియు పరిధి కానిది ఏమిటి? క్రింది వానిలో మూర్తిమత్వ స్వభావము మరియు పరిధి కానిది ఏమిటి అంటే ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. మూర్తిమత్వము శారీరక సౌష్ఠవమును సూచిస్తుంది అనేది కాదు. ఎందుకంటే మూర్తిమత్వం స్థిరంగా ఉంటుంది కానీ శబ్దం కాదు. మరి మూర్తిమత్వం అనేటటువంటిది అభ్యసన మరియు అనుభవాల ద్వారా ఏర్పడుతుంది. మరి మూర్తిమత్వం అనేది అనువంశికత పరిసరాలపైన కూడా ఆధారపడుతుంది. మూడు కూడా మూర్తిమత్వానికి చెందుతాయి. మూర్తిమత్వం శారీరక ఆకృతికి అంటే పర్సనాలిటీకి మాత్రమే సంబంధించింది కాదు, మానసిక దానికి సంబంధించింది కూడా. అన్ని అంశాలని పరిగణలోనికి తీసుకుంటుంది కాబట్టి ఓన్లీ శారీరక అనేది కాదు. మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు వారి దేశాలకు సంబంధించి సరికాని జతను గుర్తించండి. ఇక్కడ చూస్తే షెల్టన్ ఫ్రాన్స్ అనేటటువంటిది ఇక్కడ మనకి కాదు. క్రెస్మర్ జర్మనీ, యూంగ్ స్విట్జర్లాండ్, స్ప్రాంగర్ వచ్చేసి జర్మనీ ఈజ్ ద రైట్ ఆన్సర్. షెల్టన్ అనేది కాదు. ఒత్తిడి లేని స్థితిని మనిషి ఇష్టపడడు అని చెప్పిన వారు ఎవరు? ఒత్తిడి లేని స్థితిని మనిషి ఇష్టపడడు అని చెప్పిన వారు ముర్రే ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ క్రింది వానిలో సరిగా జతపరిచిన దానిని గుర్తించండి. సరిగా జతపరిచిన దానిని గుర్తించాలి. ఇక్కడ రోషక్ శిరామరకల పరీక్ష మాత్రమే సరిగా ఉందండి, మిగతావేవి కూడా ఇక్కడ సరిగా లేవు. నెక్స్ట్ వన్ జాన్ డల్లార్డ్ ప్రకారం ఒక లక్ష్యాన్ని సాధించడానికి ఒక వ్యక్తి యొక్క ప్రయత్నాన్ని అడ్డుకోవడం లేదా నిరాశపరచడం వలన వచ్చే ఫలితాన్ని ఏమంటారు? ప్రయత్నాన్ని అడ్డుకోవడం లేదా నిరాశపరచడం వల్ల వచ్చేది దూకుడు ఇస్ ద రైట్ ఆన్సర్. అయితే యాక్చువల్గా ఇక్కడ మనకి దూకుడు ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ క్రింది వానిలో ప్రాథమిక అవసరానికి చెందినది ఏమిటి? క్రింది వానిలో ప్రాథమిక అవసరానికి చెందినది మరి నిద్ర చెందనిది అన్నారు. ప్రాథమిక అవసరానికి చెందనిది అన్నారు. విద్య అనేటటువంటిది ద్వితీయ అవసరం కాబట్టి ఇది చెందదండి. ఈ మూడు కూడా ప్రాథమిక అవసరానికి చెందుతాయి, నీరు, నిద్ర, ఆహారం అనేటటువంటివి. నెక్స్ట్ వన్ క్రింది వానిలో డిఏటి గురించి 4 ఇప్పటి వరకు 4 బిట్స్ అనేటటువంటి ఉన్నాయి చూడండి. ఇదే దాంట్లో క్రింది వానిలో డిఏటి యొక్క ఉపపరీక్ష కానిది ఏమిటి? ఈ మూడు కూడా డిఏటి యొక్క ఉపపరీక్షలేనండి. ఈ క్యుములేటింగ్ స్కేల్ అనేది కాదు, ఇది కాదు. నెక్స్ట్ వన్ పావ్లోవ్ ప్రయోగంలో ఆహారం అనేది ఇది నిర్నిబంధిత ఉద్దీపనకు సంబంధించినది. నిర్నిబంధిత ఉద్దీపన. ఒక పిల్లవాడు బొమ్మ పాత్రలతో వంట చేస్తున్నట్లు ఆడుకోవడాన్ని టీచర్ గమనించాడు. ప్రత్యామ్నాయ క్రీడను ప్రోత్సహించడానికి ఆ టీచర్ చేయవలసినది ఏమిటి? ఊహకు అవకాశం ఇచ్చేటటువంటి వస్తువులను అంటే డబ్బాలను అందించాలి. ప్రతిఫలాన్ని ఆశించి కానీ శిక్షను తప్పించుకోవడానికి కానీ కాకుండా ఆనందం కోసం పుస్తకాన్ని చదవడం అనేది ఈ రకమైనటువంటి ప్రేరణ.
అంతర్గత ప్రేరణకు చెందినది. అభ్యసనం అనేది జబ్బు, అలసట, మత్తు పదార్థాల వల్ల కలిగే మార్పు కాదు, అనుభవం ద్వారా జరిగేటటువంటి మార్పు అని నిర్వచించిన వారు ఎవరు? హెర్జన్ హాన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. క్రింది వానిలో సాంఘిక పునర్బలనం ఏమిటి? చిరునవ్వు అనేది సాంఘిక పునర్బలనం. నిర్మాణాత్మక పద్ధతి అనేది ఈ క్రింది పద్ధతిని బలపరుస్తుంది. నిర్మాణాత్మక పద్ధతి అనేది ఈ క్రింది పద్ధతిని బలపరుస్తుంది. కృత్యాధార పద్ధతిని బలపరుస్తుంది. సహకార అభ్యసనంలో బృందం యొక్క విజయం అనేది దీనిపై ఆధారపడి ఉంటుంది. బృందం యొక్క విజయం అనేది ప్రతి ఒక్క ఉపాధ్యాయుని సహకారం పైన ఆధారపడి ఉంటుంది. గిజుభాయ్ బడేకా యొక్క రచన ఏమిటి? గిజుభాయ్ బడేకా గారి యొక్క రచన పగటి కళ అనేది ఆయన యొక్క రచన. నెక్స్ట్ వన్, విద్యా హక్కు చట్టం అమల్లోనికి వచ్చిన తేదీ ఎప్పుడు? విద్యా హక్కు చట్టం అమల్లోనికి వచ్చింది ఏప్రిల్ 1, 2010. క్రింది వానిలో జాతీయ విద్యా విధానం 2020లోని పాఠ్య ప్రణాళిక మరియు బోధనా విధాన సంస్కరణలలో సంబంధం లేనిది ఏమిటి? ఇక్కడ సామర్థ్యాధారిత అభ్యసనానికి ప్రోత్సాహం ఇమ్మంటుంది. బహుభాషాత్మకతకు ప్రోత్సాహం ఇమ్మంటుంది. కళలు, క్రీడలు, వృత్తి విద్యలకు కూడా ప్రోత్సాహం ఇమ్మంటుంది. పాఠ్యాంశ పరీక్షల సంఖ్యను విస్తృతం చేయడం అనేది కాదు. దీక్ష యొక్క ఫుల్ ఫామ్ ఏంటి? దీక్ష యొక్క ఫుల్ ఫామ్ చూస్తే డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆఫ్ నాలెడ్జ్ షేరింగ్. ఫైల్ యొక్క ఆకృతి రూపం ఏమిటి? ఫైల్ యొక్క ఆకృతి రూపం .xmf. వర్గీకృత దత్తాంశపు అంకమధ్యమం సూత్రం ఏమిటి? వర్గీకృత దత్తాంశం యొక్క అంకమధ్యమానికి సూత్రం ఏంటి? ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. సిగ్మా ఎఫ్ఎక్స్ బై సిగ్మా ఎఫ్ ఆఫ్ ఎన్, అంటే రాసుల మొత్తం బై రాసుల సంఖ్య అంటాం కదా అదే. కవలలను, అన్నదమ్ములను, దాయాదులను పరిశీలించడం ద్వారా ఫ్రీమన్ వీటి మధ్య సహసంబంధ గుణకము ఉంటుందని తెలిపారు. అనువంశికతకు ప్రజ్ఞకు మధ్య సంబంధం ఉంటుందని తెలిపారు. వీరి ప్రకారం వయోజన దశ, మధ్య దశ సంక్షోభం ఏమిటి? వయోజన దశ, మధ్య దశ సంక్షోభం ఏమిటి అంటే ఎరిక్ క్లింగర్ ఈజ్ ద రైట్ ఆన్సర్. మాస్లో అవసరాల అనుక్రమణిత సిద్ధాంతంలో ఉన్నత క్రమ అవసరాలు ఏమిటి? ఆత్మ ప్రస్తావన, గుర్తింపు అవసరాలు, ప్రేమ సంబంధిత అవసరాలు. ఆత్మ ప్రస్తావన, గుర్తింపు అవసరాలు, ప్రేమ సంబంధిత అవసరాలు ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, డేనియల్ గోల్మన్ ప్రతిపాదించిన ఉద్వేగ ప్రజ్ఞ యొక్క లక్షణం కానిది ఏమిటి? మరి ఉద్వేగాలను నియంత్రించుకోగలుగుట ఉద్వేగ ప్రజ్ఞే, ఇతరుల ఉద్వేగాలను గుర్తించుట ఉద్వేగ ప్రజ్ఞే, సంబంధాలను నిర్వహించుట ఉద్వేగ ప్రజ్ఞే, తన ఉద్వేగాలపై ఆధారపడుట అనేది రాంగు. ఆలోచనలతో కొత్త సంబంధాలను చూసి వెంటనే వ్యక్తీకరించడమే. ఇక్కడ కొత్త అనేటటువంటి వర్డ్ కనిపించింది. ఇది సృజనాత్మకత ఈజ్ ద రైట్ ఆన్సర్. బండూరా ప్రతిపాదించిన సాంఘిక అభ్యసన సిద్ధాంతంలో ప్రవర్తన అనేది వీటి ద్వారా అభ్యసించబడుతుంది. ప్రవర్తన అనేది నిబంధన మరియు పరిశీలన అభ్యసన ద్వారా జరుగుతుంది. పరిశీలన, అనుకరణ అవన్నీ కూడా సాంఘిక అభ్యసనమే. వెస్లర్ ఇంటెలిజెన్స్ స్కేల్ ఫర్ చిల్డ్రన్ అనేది ఇది అశాబ్దికమైనది, వ్యక్తిగతమైనది, నిష్పాదన, శక్తి పరీక్ష ఈజ్ ద రైట్ ఆన్సర్. ఒక పనిని చేయలేని అసక్తత లేదా అయిష్టత ఉన్నప్పుడు దానిని పూర్తి విరుద్ధంగా ఉండే భావాన్ని వ్యక్తపరచడాన్ని ఈ రక్షణ తంత్రం అంటారు. తనకి ఇష్టం లేనప్పుడు పూర్తి విరుద్ధంగా ఉండేటటువంటి దాన్ని వ్యక్తపరచడం, దాన్ని ఏమంటారంటే ప్రతివర్తనం అంటారు. నెక్స్ట్ వన్, ఆరోహణ అభ్యసన వక్రరేఖలో x అక్షం నందు ప్రయత్నాల సంఖ్య పెరిగే కొద్దీ ఏం జరుగుతుంది? x అక్షం నందు ప్రయత్నాల సంఖ్య పెరుగుతుంది అనుకోండి. ప్రయత్నాలు పెరుగుతున్న కొద్దీ మరి ఏమవుతుంది? ఆటోమేటిక్గా దక్షత అనేటటువంటిది క్రమేణా పెరుగుతుంది. నెక్స్ట్ వన్, జెడ్పీడి విస్తరిస్తే. జెడ్పీడి అంటే జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ కదా, జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్. సంస్కృతి అనేది మానవుడు సృష్టించినటువంటి పరిసరాలు అని నిర్వచించినటువంటి వారు ఎవరు? విట్స్ అండి, హెర్క్సోవిట్స్.
కోల్బర్గ్ సిద్ధాంతం ప్రకారం బహుమతిని మరియు ప్రతిఫలం పొందాలని ఆశించేటటువంటి దశ. స్వీయ అభిరుచి ధోరణి. నెక్స్ట్ వన్, పియాజే సంజనాత్మక వికాస సిద్ధాంతాన్ని సంబంధించి సరి అయిన సమాధానం జతపరచాలి. ఇక్కడ చూస్తే పూర్వ ప్రచాలక దశకు వచ్చేసరికి ఏకమితి, మూర్త ప్రచాలక దశ అంటే పదిలపరుచుకునే భావన దశ, అమూర్త ప్రచాలక దశ అంటే కార్యకారణ సంబంధాలతో ఆలోచన అనేది ఏర్పడుతుంది. ఆప్షన్ ఇక్కడ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఒక విద్యార్థి 8వ ఎక్కాన్ని 20 సార్లు అభ్యసించడం ద్వారా నేర్చుకున్నాడు. ఒక నెల తర్వాత పురస్మరణ చేయగా 5 సార్లు పునరభ్యసనం చేసినంతనే మరలా యథావిధిగా చెప్పగలిగాడు. ఫస్ట్ సారి ఎన్నిసార్లు, రెండవసారి ఎన్నిసార్లు, మనకు కావలసిన మ్యాటర్ అదే. అసలు ప్రయత్నాలు ఎన్ని అంటే ఫస్ట్ ప్రయత్నాలు 20, రెండవసారి ప్రయత్నాలు 5 బై మొత్తం అంటే ఫస్ట్ ప్రయత్నాలు ఇంటూ 100. ఫస్ట్ ప్రయత్నాల నుంచి రెండోసారి ప్రయత్నాలు తీసేయాలి బై మొదటి ప్రయత్నాలు ఇంటూ 100. సో 20 1 జా 20 5 జా. సో ఇక్కడ మనకి ఎంత వస్తుంది 15 5 జా 75 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, మనోవైజ్ఞానిక సాంకేతిక పదాలు వాటి భాషా విర్భావంలో సరైన జతని గుర్తించాలి. ఇక్కడ సాంకేతిక పదాలు మరి అవి ఏ భాష నుండి వచ్చాయి అని చూస్తే జైగార్నిక్ అనేది రష్యన్ భాషా పదం, ఎమోవీర్ అనేది మనకి లాటిన్ భాషా పదం, అలాగే డిస్లెక్సియా అనేది గ్రీకు భాషా పదం, మరి డెజావు అనేటటువంటిది ఫ్రాన్స్ భాషా పదమే. ఫ్రాన్స్ అంటే ఫ్రెంచ్ పదం అంటాం కదా, ఫ్రెంచ్ పదం. సో అందుకు ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. మనము గమనించేటటువంటి అంశాల పట్ల మనకుండే అవగాహనను ఎలా అంటారు? మనము గమనించే అంశాల పట్ల మనకుండే అవగాహనని ఏమంటారు అంటే వాటినే మనం భావన అని పిలుస్తారు. భావన ఇస్ ద రైట్ ఆన్సర్. క్రింది వాటిలో భాష దాని యొక్క అభివృద్ధిలోని వ్యవస్థ కానిది ఏమిటి? భాష దాని యొక్క అభివృద్ధిలోని వ్యవస్థ కానిది ఏమిటి? ఇక్కడ చూస్తే మనకి ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. యాక్సియోమాటిక్స్ ఈజ్ ద రైట్ ఆన్సర్. అంటే ఇది కాదు, ఇవన్నీ కూడా భాషకు సంబంధించి అభివృద్ధికి సంబంధించినటువంటి ఉపవ్యవస్థలే. ఇక్కడ చరశీలత మాపనాలలోని రకం కానిది ఏమిటి? చరశీలత మాపనాలలోని రకం కానిది. చరశీలత మాపనాలలో రకాలు ఇవేంటి? ఇవన్నీ ఉంటాయి. సగటు విచలనం, చతుర్థాంశక విచలనం, వ్యాప్తి, ఆ తరగతి అంతరం అవన్నీ ఉంటాయి. ఈ సహసంబంధ గుణకం అనేటటువంటిది కాదు. క్రింది వానిలో అంతర్గత ప్రేరణకు ఉదాహరణ ఏమిటి? అంతర్గత ప్రేరణ అంటే తన కోసం తాను చేయాలి తప్ప ఇతరుల మెప్పు కోసం, బహుమతి, పొగడత, శిక్ష కోసం చేయకూడదు. ఆనందం కోసం చదవడం ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఒక పరిస్థితి పట్ల కానీ, వ్యక్తి పట్ల కానీ, వస్తువు పట్ల కానీ పొందికగా ప్రతిస్పందించడానికి ఉండే సందిగ్ధతను ఎలా అంటారు? పొందికగా ప్రవర్తించడానికి ఉండే సందిగ్ధతనే వైఖరి అంటారు. వైఖరి ఈజ్ ద రైట్ ఆన్సర్. వాట్సన్ ప్రయోగంలో తెల్ల ఎలుకను భయపడటాన్ని నిబంధితమైనటువంటి ఆల్ఫోర్ట్ తర్వాత దశల్లో తెల్ల రంగు వస్తువులకు కూడా భయపడుతున్నారంట. తెల్ల ఎలుకకు భయపడే వాళ్ళు తెల్ల రంగు వస్తువులకు కూడా భయపడడం అనేది దేన్ని సూచిస్తుంది అంటే ఇది సామాన్యీకరణ, పోలిక గల వాటిని భయపడ్డం కాబట్టి సామాన్యీకరణం. డిఏటిలోని సహజ సామర్థ్య పరీక్ష, డిఏటి గురించి ఇప్పటి వరకు చూడండి 5 ప్రశ్నల వరకు వచ్చినట్లున్నాయి. డిఏటిలోని లేనటువంటి సహజ సామర్థ్య పరీక్ష ఏమిటి అన్నారు? లేనిది. ఇక్కడ సంగీత సామర్థ్యం అనేది ఉండదండి. ఇవన్నీ ఉంటాయి. అమూర్త వివేచనం ఉంటుంది, సంఖ్యాత్మక సామర్థ్యం ఉంటుంది, స్థాన సంబంధాలు కూడా ఉంటాయి. నిర్మాణాత్మకత ప్రాధాన్యత దృష్టిలో జ్ఞానం అంటే ఏమిటి? నిర్మాణాత్మకత ప్రాధాన్యత దృష్టిలో జ్ఞానం అంటే అభ్యాసకుని అనుభవాల ద్వారా నిర్మితమయ్యేదానినే జ్ఞానం అని అంటారు. అభ్యాసకుని అనుభవాల ద్వారా నిర్మితమయ్యేది. క్రింది వానిలో సహభాగి అభ్యసన వ్యూహం ఏమిటి? క్రింది వానిలో సహభాగి అభ్యసన వ్యూహం బృంద ప్రకల్పనలు ఈజ్ ద రైట్ ఆన్సర్. సరికాని జతను గుర్తించాలి. సరికాని జతని గుర్తించాలి. చూడండి ఇక్కడ ఎస్ నీల్ అన్స్కూలింగ్ అనేటటువంటిది ఇక్కడ సరికాదు. పాలో పియరీ విముక్తి విద్య, జాన్ పియాజే స్కీమా, వైగాట్స్కీ ఎంఎస్కే.
ఎంకేఓ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఇక్కడ ఆప్షన్ 1 అనేది సరికాదు. నెక్స్ట్ వన్, భారత రాజ్యాంగంలోని ఈ క్రింది ఆర్టికల్ను అనుసరించి విద్యా హక్కు చట్టం అమలయ్యింది. ఏ ఆర్టికల్ అంటే 21A ఈజ్ ద రైట్ ఆన్సర్. విద్యా హక్కు చట్టం 21A. ఎన్ఈపి 2020 క్రింది దాన్ని ప్రోత్సహిస్తుంది. ఎన్ఈపి 2020 అనేది దేన్ని ప్రోత్సహిస్తుందంటే అభ్యసన కోసం మూల్యాంకనాన్ని ప్రోత్సహిస్తుంది. అభ్యసన కోసం మూల్యాంకనం. క్రింది వ్యక్తిలో ఒకే సమయంలో ఒక ఆకర్షణ మరియు ఒక వికర్షణ ఎదురైన సందర్భంలో కలిగే సంఘర్షణ ఏంటి? ఒకటి ఆకర్షణ అవ్వాలి, ఒకటి వికర్షణ అవ్వాలి. సో ఉపగమ పరిహార ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, డేనియల్ గోల్మన్ ప్రకారం క్రింది వాటిలో ఉద్వేగ ప్రజ్ఞ యొక్క లక్షణం కానిది. డేనియల్ గోల్మన్ ప్రకారం ప్రజ్ఞ యొక్క లక్షణం కానిది ఏమిటంటే ఈ సంజ్ఞానాత్మక సమైక్యత అనేది కాదు, స్వీయ అవగాహన, సాంఘిక అవగాహన, స్వీయ నియంత్రణ. ఇవన్నీ కూడా డేనియల్ గోల్మన్ యొక్క ఉద్వేగాత్మక ప్రజ్ఞకు సంబంధించినవే. ఈ సంజ్ఞానాత్మక నమ్యత అనేది కాదు. పియాజే ప్రకారం పిల్లవానిలో ఈ దశలో వస్తు స్థిరత్వ భావం, వస్తు శాశ్వతత్వం అనేటటువంటి భావన అనేది కనబడదు, ఏ దశలో కనిపించదు. సంవేదన చాలక దశలో వస్తు స్థిరత్వ భావన అనేది ఏర్పడదు. నెక్స్ట్ వన్, పరిశోధకుడు రావెన్స్ ప్రోగ్రెసిస్ మ్యాట్రిసిస్ నుండి వచ్చిన ఫలితాలను మరియు వెస్ట్లర్ శాబ్దిక ఉపపరీక్షల నుండి వచ్చిన ఫలితాలను పోల్చినప్పుడు ఈ కలయికలో ప్రజ్ఞ యొక్క ఈ అంశాన్ని మూల్యాంకనం చేయగలడు. సాధారణ కారకాన్ని మూల్యాంకనం చేయగలడు. ప్రజ్ఞ యొక్క సాధారణ కారకాన్ని మూల్యాంకనం చేయగలడు. నెక్స్ట్ వన్, క్రింది వానిలో పెరుగుదల వికాసానికి సంబంధించి సరైన వాక్యం ఏమిటి? పెరుగుదల అనేది వికాసంలో ఒక భాగం అనేది రైట్ ఆన్సర్. వికాసం పెరుగుదలలో భాగం అనేది రాంగు. పెరిగిన వ్యక్తి ఖచ్చితంగా వికాసవంతుడవుతాడని కూడా చెప్పలేము. పెరుగుదల వికాసం స్వయం ప్రతిపత్తి కలవి కూడా కాదు. ఇవేవి కూడా సరికాదు. ఈ వయస్సు గల పిల్లల కొరకు బాలవాటిక ఉద్దేశించబడింది. బాలవాటిక అనేది ఏ వయసు గల పిల్లల కొరకు ఉద్దేశించబడిందంటే 5 సంవత్సరాల లోపు పిల్లల కొరకు ఉద్దేశించబడింది. నిరంకుశత్వ పిల్లల పెంపక శైలిలో పిల్లలు ఎట్లా ఉంటారు? నిరంకుశత్వ పిల్లల పెంపక శైలిలో పిల్లలు ఎట్లా ఉంటారంటే బహిరంగ విధేయతను చూపిస్తారు. పరీక్ష ఫెయిల్ అయినటువంటి విద్యార్థి ఫెయిల్ అవ్వడానికి అధ్యాపకులే కారణం అని చెప్పడం అనేది ఈ రక్షణ తంత్రం. ఫెయిల్ అయిన అభ్యర్థి ఫెయిల్ అవ్వడానికి కారణం అధ్యాపకులని చెప్పడం ప్రక్షేపణం. విద్యార్థి ఆధార్ నెంబర్ చెప్పిన వెంటనే 1 లేదా 2 క్షణాల్లో తిరిగి ఆ సంఖ్యను తప్పు లేకుండా చెబితే అతనిలో ఉండేటటువంటి స్మృతి ఏమిటి? సంవేదన స్మృతి. వెంటనే చెప్పగలిగాడు అంటే 1 లేదా 2 క్షణాల్లో చెప్పగలగడం సంవేదన స్మృతి. అన్నీయు విద్యార్థి కేంద్రీకృతమైనటువంటి బోధనా విధాన వర్గాన్ని గుర్తించాలి. అన్నీయు విద్యార్థి కేంద్రీకృతమే అయి ఉండాలి. అట్లాంటి బోధనా వర్గం ఏంటి అని ఇక్కడ చూస్తే ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. విన్నెట్టా ప్రణాళిక, గ్రేడ్ రహిత పాఠశాల పద్ధతి, డాల్టన్ ప్రణాళిక, ఈ 3 కూడా విద్యార్థి కేంద్రీకృతమైనవి. ఈ 3 విద్యార్థి కేంద్రీకృతమైనవేనండి. 6 థింకింగ్ హార్ట్స్ దీనిని పెంపొందించుటకు దోహదపడింది. 6 థింకింగ్ హార్ట్స్ అనేది సృజనాత్మకతను పెంపొందించేందుకు ఉపయోగపడేది. అకాడమిక్ పేపర్లు, ప్రాజెక్టులు లేదా నిరీక్షణను గ్రేడింగ్ చేయడం లేదా స్కోర్ చేయడం కోసం నిర్దిష్ట ప్రమాణాలను జాబితా చేసేటటువంటి గైడ్ ఏమిటి? రూబ్రిక్ అండి. రూబ్రిక్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సాధారణ సహజ సామర్థ్యం పరీక్షమాల జిఏటిబి పరీక్ష నిర్వహణకు పట్టే సమయం ఎంత? జిఏటిబి పరీక్ష నిర్వహణకు పట్టే సమయం 9 గంటలు సుమారుగా పడుతుంది. గ్రాస్ఫీల్డ్ 1995, మేయర్, జాన్సన్ మరియు ఎలిజబెత్ వీళ్ళు ముగ్గురు దేనికి సంబంధించిన వారు అని? వీళ్ళు ముగ్గురు కూడా నిర్మాణాత్మకవాదులండి. వ్యక్తంతర శిక్షణ కార్యక్రమాల తర్వాత అనుకున్న లక్ష్యాలు ఎంతవరకు నెరవేరాయో తెలుసుకోవడానికి చేసే మూల్యాంకనం ఏమిటి? దాన్ని కార్యక్రమయుత మూల్యాంకనం అంటారు. కార్యక్రమయుత మూల్యాంకనం. ఓపెన్ కోర్సులు ఓపెన్ కోర్సులకు మూక్ అనేటటువంటి పేరును పెట్టిన వారు ఎవరు? ఈ ఓపెన్ కోర్సులకి మూక్ అనే పేరును పెట్టిన వారు ఎవరు?
డేవ్ కార్మియర్ ఈజ్ ద రైట్ ఆన్సర్. క్రింది వాటిలో సరైన సమాధానాన్ని గుర్తించండి. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. అంటే ఏసీలు మాత్రం కరెక్ట్ అయినవి. ఇక్కడ చూస్తే యునిక్స్ ఒక బహుళ పనులు చేయగల ఆపరేటింగ్ సిస్టము. అలాగే SQL అనేది ఒక వర్చువల్ మిషన్ ఆపరేటింగ్ సిస్టమ్. ఈ రెండు మాత్రమే ఇక్కడ సరి అయినవి. నెక్స్ట్ వన్, దత్తాంశ పౌనఃపున్యాల మొత్తము Nలో తృతీయ చతుర్థాంశక విలువ యొక్క శాతం ఎంత? ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. 75% ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి.